చేయి చేయి కలిపి కొత్త దారులని వెతుకుతూ దూర దూర తీరాలకి సాగిపోయి మగువా అణకువతో ఇంట గెలిచి వినయముతో రచ్చ గెలిచి అలుపు సలుపు లేక సాగిపోయి మగువా నేల తల్లి సహనము నింగి అంత హృదయము నీకు వరమవ్వగా బోలెడంత వినయము తనువంత బిడియము నీకు తోడవ్వగా సోదరా ఇది లీలరా భగవంతుని ఆలరా సోదరా ఇది లీలరా భగవంతుని ఆలరా ఆడవారు అంటేనే ఆదిశక్తిరా ఆ అమ్మవారు కరుణించని జాగలేదురా ప్రతి గడప నిలువున సాక్ష్యమేనురా ప్రతి ఇంటికి ఇల్లాలే పట్టుకొమ్మరా ఆడవారు అంటేనే ఆదిశక్తిరా ఆ అమ్మవారు కరుణించని జాగలేదురా ప్రతి గడప నిలువున సాక్ష్యమేనురా ప్రతి ఇంటికి ఇల్లాలే పట్టుకొమ్మరా సోదరా ఇది లీలరా భగవంతుని ఆలరా సోదరా ఇది లీలరా భగవంతుని ఆనరా మగవారు ఎందులోను తీసిపోరురా కండ బలం గుండె బలం వారి సొత్తురా కత్తినైన గరిటనైన తిప్పగలరురా ఒంటి చేతితో సాగరాన్ని ఇండగలరురా మగవారు ఎందులోను తీసిపోరురా కండ బలం గుండె బలం వారి సొత్తురా కత్తినైన గరిటనైన తిప్పగలరురా ఒంటి చేతితో సాగరాన్ని ఈడగలరురా సోదరా ఇది లీలరా భగవంతుని ఆనరా సోదరా ఇది మన తాజా హోమ్ మేకర్లా కదరా తెలుగు అసోసియేషన్ ఆఫ్ జాక్సన్విల్ తాజా నిర్వహిస్తున్న హోమ్ మేకర్ డే సెలబ్రేషన్స్కి నేను శిరీష పల్కూరి తాజా కోచర్ మీ అందరికీ ఇదే నా ఆహ్వానం. నవంబర్ 3న హోమ్ మేకర్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దీన్ని ప్రపంచమంతా గుర్తించింది. మన తాజా కూడా ఈ నవంబర్ మంత్లో 4 వారాలు నలుగురు అతిథులని కలిసి మనకి వాళ్ళ విశేషాలని వాళ్ళ జర్నీని చూపిస్తోంది. ఇప్పటికే మీరందరూ 3 కలిశారు. 3 జర్నీలు వాళ్ళ విశేషాలు వాళ్ళ లైఫ్ స్టైల్ని మనం చూసాము. ఇకపోతే మీరందరూ ఎంతో ఆతృతగా చూస్తున్న 4వ వ్యక్తి మనం ఇప్పుడు వెళ్ళి కలవబోతున్నాం. లెట్స్ గో మీట్ అవర్ 4th గెస్ట్. హలో. హాయ్ అద్వా. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. స్త్రీ శక్తి స్వరూపిణి. తను లాలించగలదు, పాలించగలదు, వంటగదిలో గరిట తిప్పగలదు, ఆఫీస్లో డెసిషన్స్ తీసుకోగలదు. ఒకప్పుడు స్త్రీ అంటే ఓన్లీ వంటగదికి పరిమితం అనుకునేవారు. కానీ ఈనాటి మహిళ ఆ పరిమితులన్నీ దాటి తన సత్తాని ఏంటో చూపిస్తోంది. అవునండి, కరెక్టే, మీరు బాగానే గెస్ చేశారు. ఈరోజు మనం కలబోతోంది ఒక మహిళని. అది ఎవరో కాదు, మన ఉజ్వల గారిని. నమస్తే ఉజ్వల గారు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ షో అండి, అండ్ థ్యాంక్ యూ ఫర్ రిజిస్టరింగ్ ఇన్ టు అవర్ తాజా హోమ్ మేకర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ టు తాజా. థ్యాంక్ యూ. ఇకపోతే మనం స్టార్ట్ చేసే ముందు మీ చైల్డ్హుడ్ గురించి, మీరు ఇండియాలో ఎక్కడ పుట్టారు, మీ ఎడ్యుకేషన్, మీ మ్యారేజ్, పిల్లలు, ఫ్యామిలీ గురించి కొంచెం మాకు డీటెయిల్గా చెప్తారా? నేను తెలంగాణలో మహబూబాబాద్ అని ఒక చిన్న కుగ్రామంలో పుట్టాను. 5th క్లాస్ వరకు అక్కడ చదువుకున్నా ఫాతిమా స్కూల్లో. తర్వాత మహేశ్వర్ అని ఇంకొక కుగ్రామం ఉంది, అక్కడ మా అమ్మ నాన్న ఉండేవాళ్ళు. చిన్నప్పుడు మా పెద్దమ్మ దగ్గర చదువుకున్న తర్వాత 6th క్లాస్కి మహేశ్వర్ అని ఇంకొక కుగ్రామానికి వచ్చి అక్కడ చదువుకున్నాను. సో 6th నుంచి దాదాపు ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం చదువుకున్నా అదే ఊర్లో.
అంటే మధ్య మధ్యలో షాపింగ్కి అటు ఇటు పోతున్నా కూడా సిటీని నేను పెద్దగా అయ్యే వరకు చూడలేదు చెప్పాలంటే. ఊరు వాతావరణంలో ఆ పల్లెటూరులో అట్లనే పెరిగినమాట నేను. అది తర్వాత వరంగల్లో నా డిగ్రీ అయిపోయిన తర్వాత బెంగళూరులో MBA చేసి తర్వాత మళ్ళీ హైదరాబాద్లో కొద్ది రోజులు కంప్యూటర్ సైన్స్ అట్లాంటి కోర్స్ చేసిన తర్వాత నేను అప్పుడు యూఎస్కి వచ్చాను అనమాట. ఇయర్ 2000లో. 2000 మీ మ్యారేజ్ ఎప్పుడు అయిందండి? 2000లో అయింది. 2000లో అయింది. వెంటనే వచ్చారు? వెంటనే 1.5 monthలో వచ్చాను. ఓకే ఓకే. పిల్లలు ఎంతమంది మీకు? 2 పిల్లలండి. ఇప్పుడు 11th grade వాళ్ళు. ఇద్దరు ట్విన్స్ కదా? ట్విన్స్ పాపలు. మీ పిల్లల్ని మీ హస్బెండ్ని మాకు పరిచయం చేస్తారా? తప్పకుండా. వెల్కమ్ జ్ఞానేశ్వర్ గారు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ షో అండి. ఇట్స్ అవర్ ప్లెజర్. జ్ఞానేశ్వర్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఉజ్వల గారు 2000లో వచ్చా అన్నారు జాక్సన్విల్. మీరు ఎప్పుడు వచ్చారండి? ఇంతకు ముందు వచ్చారా మ్యారేజ్ అయిన తర్వాత? నేను 1 year బిఫోర్ 99లో వచ్చాను. వచ్చి ఇక్కడ కన్సల్టింగ్ IT కన్సల్టింగ్లో వచ్చాను. తర్వాత 2000లో మ్యారేజ్ అయినాక ఉజ్వల ఇక్కడ. అందరూ పిల్లలు ఇక్కడే పుట్టారా? పిల్లలు ఇక్కడే పుట్టారు 2004 ఆగస్ట్లో. లైక్ ట్విన్స్, హ్యాపీ. మీ ఫీలింగ్ ఎలా ఉంది ఫస్ట్ ట్విన్స్ అనేసరికి? ఇట్ వాస్ ఇట్స్ ఎక్స్పెక్టేషన్ అంటే ఇట్స్ లైక్ వి డిడ్ నో ఎట్లా రియాక్ట్ అవ్వాలి, ఎట్లా హ్యాండిల్ చేయాలని. But once we started doing it, it's kind of like both enjoyment as well as a lot of work. I can understand. ముందు ఎంజాయ్మెంట్ కన్నా ట్విన్స్ అనేసరికి భయం వచ్చేస్తుందేమో కదా లోపల. అంటే ఎక్సైట్మెంట్లో ఐ మీన్ వన్స్ స్టార్ట్ అయ్యాక చూసుకున్నాక దెన్ ఇట్స్ యూ హ్యావ్ టు గో త్రూ ఇట్. సో but we had a lot of help from my parents and Ujjwala parents also. Ujjwala mom came for a couple of visits and then my parents were here. So it was a great help from obviously as usual. Parents will always be there for us, kada? That's great. That's good. Hi Nana, both of you. You are twins. You are Akita? Nikita. You are Nikita. You are Akita. Yeah. So you are big? Okay. Which grade are you in? 11th grade. Good. So you are all you both are excited to be in the college next year. Coming next year, right? Yeah, coming next year. Yeah, coming next year. In the coming next year. Very nice. So you both are in the same class? No, we don't have any classes together really. Okay. From childhood? Yeah. Are you in the No. Maybe in our younger years we did preschool, but once we started getting to elementary and middle school, they never put us in the same class. Never put us. You want to be or you don't want to be? I guess it's good if we're in different classes. You can make different friend groups. Different friends. So Yeah. You both are having different friend circles. Yeah. We went to different middle schools, so. Okay. So, okay. I'm really happy to see you all, Andi. ఉజ్వల గారు, మీరు ఎన్నో ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నారు కదా, తాజాతో మీ అనుబంధం ఏంటి? తాజాతోని నాకు చాలా అనుబంధం ఉంది. యాక్చువల్లీ 18-19 సంవత్సరాల క్రితము ఎప్పుడైతే తాజా ఫస్ట్ టైం ఎస్టాబ్లిష్ చేసి ఫస్ట్ టైం పెట్టారో, నేను ఆ ఫస్ట్ ఈవెంట్కి కూడా పోయింటిని. ఒక క్లబ్ హౌస్లో జస్ట్ నేను అనుకుంటే ఒక 50 మంది వచ్చినట్టున్నారు అంతే. అప్పటి నుంచి దాదాపు ప్రతి సంవత్సరం పోతూనే ఉన్నా. నేను ఒక 3 సంవత్సరాలు కమిటీలో ఈవెంట్ కోఆర్డినేటర్ కూడా ఉన్నా. లాస్ట్ ఇయర్ మాకు ఓన్లీ సగం సంవత్సరమే కదా, ఎక్కువ చేయాల్సిన అవసరం పడలేదు. బట్ అంతకుముందు శాంత గారితో ఇంకా సునీల్ ఉన్నప్పుడు అప్పుడు కూడా చేస్తుంటే అనమాట. అదొక్కటే కాకుండా మా పిల్లల చేత ఇంకా వేరే పిల్లల చేత డ్యాన్స్ ఇప్పించడము. నేను గబ్బర్ సింగ్ దగ్గర నుంచి చాలా పాత్రలు వేసింటిని తాజాలో. మాకు గుర్తుంది, మీరు మొన్న నేను రీసెంట్గా చూసిన ఎన్టీఆర్ ఒకటి, చిరంజీవి ఒకటి, ఇంకా పోలేరమ్మ ఒకసారి, అంటే తాజాలో కాదు వేరే ఈవెంట్లో అది కూడా చూసింటిని. మన ఇద్దరం కలిసి ఇది చేసాము. అవును, కూడా చేసాము ఫ్లాష్ మాబ్. ఇంకా అంతే, కరెక్టే, అదొక్కటే. మీరు ప్రతి ఇయర్ పార్టిసిపేషన్ ఉంటుంది, మీరు కానీ మీ పిల్లలతో కానీ? యూజువల్లీ ఉంటుంది. ఇంకా మా పిల్లలు ఇప్పుడు పెద్దగా అయిపోయినారు కాబట్టి ఇంకా మోస్ట్లీ
తాజా స్టార్ట్ అయ్యి 18 years అయింది ఇప్పటికి. సో మీరు అప్పటి నుంచి అప్పటి నుంచి ఉన్నాను నేను. అంటే మధ్యలో కొంచెం మోరల్లెస్ మిస్ అంటే కొన్ని ఈవెంట్స్ అట్లా, కానీ అదర్వైజ్ మోస్ట్లీ ప్రతి సంవత్సరం తాజాని మొత్తం ఫస్ట్ నుంచి చివరి వరకు ఇప్పటి వరకు చూస్తూ ఉన్నారు. వెరీ గుడ్ అండి. ప్రస్తుత సమాజం చాలా స్వార్థపూరిత సమాజం. మన చుట్టూ ఎలాంటి వాతావరణం ఉందంటే మనం ప్రతి మనిషి ఎంతో బిజీగా ఉంటున్నారు, ఎవరి లైఫ్ వాళ్ళు చాలా బిజీగా ఉంటున్నారు. ఇలాంటి వాతావరణంలో ఎదుటి మనిషికి హెల్ప్ చేయలేని పరిస్థితుల్లో కూడా ఉంటున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మూగజీవాలను పట్టించుకొని వాటిని హక్కును చేర్చుకొని వాటికి ఎంతో హెల్ప్ చేస్తూ వాటిని బాగా చూస్తున్న మన ఉజ్వల గారిని మనం ఇప్పుడు కలుసుకుందాము. మీరు అసలు మీకు ఉజ్వల గారు అంటేనే చాలామందికి తెలిసింది ఏంటంటే షీఈ్ అ ఫాస్టర్ మామ్ అని. అసలు ఈ ఫాస్టర్ మామ్ వెనకమాల ఏముంది, అసలు మీరు ఏం చేస్తుంటారు అది తెలుసుకోవాలి, మాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది. మీ మాటల్లో చెప్తారా? యా, తప్పకుండా అండి. ఇట్స్ ఏ వెరీ లాంగ్ జర్నీ. అదేం 1 day 2 day ప్రాసెస్ కాదు. నా రెస్క్యూ జర్నీ 4.5 years బ్యాక్ స్టార్ట్ అయింది. 4.5 years 2016 జూన్లో ఫస్ట్ డాగ్ నా దగ్గరకు వచ్చింది. సో నేను 2016లో జస్ట్ ఫాస్టర్ మామ్గా స్టార్ట్ చేసిన. అంటే షెల్టర్లో ఏదన్నా డాగ్కి ఒక నీడ్ ఉంది, షెల్టర్లో స్పేస్ ఉంటుంది, బట్ దే వాంట్ టు క్లియర్ ద స్పేస్. ఎస్పెషల్లీ ఇంజర్డ్ డాగ్స్కి, మామ్ అండ్ పప్పీస్కి, మెడికల్లీ నీడెడ్ అట్లాంటి డాగ్స్కి షెల్టర్ ఈజ్ నాట్ ఏ గుడ్ ఎన్వైర్న్మెంట్. ఎందుకంటే షెల్టర్ ఇట్స్ జస్ట్ షెల్టర్, ఒక కెన్నెల్లో పెడతారు. అదే వాక్ తీసుకుపోవడానికి కూడా అంటే వాలంటీర్స్ ఉంటారో ఉండరో చెప్పలేరు. ప్లస్ అక్కడ కొత్త కొత్త డాగ్స్ చాలా వస్తుంటాయి, డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. అందుకని మెడికల్లీ నీడెడ్ మామ్ అండ్ పప్పీస్ వీటికి ఎప్పుడూ హెల్ప్ కావాలి, అంటే ఫాస్ట్ మామ్స్ కావాలన్నమాట. సో అంటే అఫ్కోర్స్ నేను స్టార్ట్ చేసింది మా అమ్మాయి కోసం ఫస్ట్, బట్ ఫస్ట్ ఒక మామ్ అండ్ హర్ 7 puppies మా ఇంటికి వచ్చాయి 2016 జూన్లో. అప్పటి నుంచి చెప్పాలంటే అసలు బ్రేక్ ఎప్పుడు రాలేదు, కంటిన్యూస్గా. యాజ్ ఆఫ్ టుడే 52 dogs వచ్చాయి నా దగ్గరికి. 52nd డాగ్ ఇప్పుడు నా దగ్గర కాజు అని బ్రాడ్ఫోర్డ్ కౌంటీ షెల్టర్ నుంచి వచ్చింది. తర్వాత నేను డువాల్ కౌంటీ షెల్టర్తోని పనిచేయడం స్టార్ట్ చేశాను. బట్ జాక్సన్విల్ హ్యూమెన్ సొసైటీకి ఒకసారి ఫాస్ట్ చేశాను. తర్వాత ఫ్లోరిడా అర్జెంట్ రెస్క్యూ అని ఇంకొక రెస్క్యూ ఉంటుంది. దెన్ ఫైనల్లీ పూచీస్ పెట్ రెస్క్యూ అని ఎగ్జాక్ట్లీ అరౌండ్ 4 years బ్యాక్ అక్టోబర్ 2016లో వాళ్ళతోని ఫాస్టర్ మామ్గా స్టార్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడు కంటిన్యూస్గా 2016 నుంచి యాజ్ ఆఫ్ టుడే స్టిల్ పూచీస్తోనే పనిచేస్తున్నా. లాస్ట్ 1.5 year నుంచి వాళ్ళకి సెక్రటరీ నేను వాళ్ళకి డిజిటల్ హెల్ప్ నేను చాలా చేస్తుంటా పూచీస్కి. సో నా డ్యూటీస్ నాకుంటాయి. అంటే ఫాస్టర్ మామ్గా నేను డాగ్స్ ఒక్కొక్కసారి నాకు ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఎవరైనా, లేదా నేను తెచ్చుకుంటాను. అంటే నాకున్న టైం అవైలబిలిటీని బట్టి తీసుకొచ్చిన తర్వాత వాటికి వ్యాక్సినేషన్స్కి వెట్ దగ్గరికి తీసుకెళ్ళాలి. దెన్ వాటికి స్పే న్యూటర్ సర్జరీ ఇట్స్ మ్యాండేటరీ ఎవ్రీ డాగ్ మా దగ్గరకు వచ్చిన డాగ్కి. అంటే మళ్ళీ పిల్లలు పుట్టకుండా పాపులేషన్ పెద్దగా అయ్యి మళ్ళీ వాటికి ఒకళ్ళు హెల్ప్ చేయడం అదంతా కాకుండా స్పే న్యూటర్ చేయించడము, అవి రికవర్ కావడం అన్నీ మా ఇంట్లోనే అవుతాయి. ఇన్ కేస్ వాటికి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఆ సర్జరీస్, అపాయింట్మెంట్స్, ఫాలో అప్ అపాయింట్మెంట్స్ అన్నీ నేనే తీసుకెళ్తా. కొన్నిటికి కొన్ని నీడ్స్ ఉంటాయి, స్పెషల్ అంటే నీడ్స్. కొన్నిటికి ఎక్సర్సైజ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, కొన్నిటికి మెడికల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, కొన్నిటికి పాటీ ట్రైనింగ్ ఉంటుంది చిన్న పప్పీస్ అయితే. అవన్నీ కూడా నేనే చేస్తా వాటికి. అంటే మీ దగ్గరికి డాగ్ వచ్చినప్పుడు ఏ డాగ్ అయితే వస్తుందో ఆ డాగ్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండదు కదా, అంటే పాటీ ట్రైన్ అయ్యి ఉండదు, వాటికి వ్యాక్సినేషన్స్ మీరే ఇప్పించుకోవాలి. డిపెండ్స్ ఉండి ఉంటాయా అంతకుముందు? ఒక్కొక్కసారి ఉంటాయి, ఒక్కొక్కసారి ఉండవు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మాకు ఉన్నాయో లేదో కూడా ఇన్ఫర్మేషన్ తెలియదు అనమాట. అంటే ఒకసారి స్ట్రేస్ ఎక్కడో వైల్డ్లో దొరికిందని తీసుకొస్తారు, వాటికి ఫర్ షూర్ ఉండవు. బట్ అవి తప్పిపోయినాయా అనేది కూడా ఒక్కొక్కసారి మాకు తెలియదు. మైక్రోచిప్ అని ఒకటి ఉంటుంది, అవి స్కాన్ చేస్తే తెలుస్తుంది మాకు అవి ఇంతకుముందు ఆల్రెడీ ఓన్డ్ బై సమ్మనా అని వాళ్ళు షెల్టర్ వాళ్ళే చూస్తారు, చెక్ చేస్తారు. ఒక్కొక్కసారి ఓనర్ ఇంటెన్షనల్లీ వదిలేస్తారు అనమాట. వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు, వీ డోంట్ వాంట్ ద డాగ్ ఎనీమోర్ అని చెప్తారు. అట్లాంటివి కూడా వస్తాయి.
ఒక్కొక్కసారి నా దగ్గరికి వచ్చే డాగ్స్ అంటే అవి అసలు ఇండోర్ ఎప్పుడు చూడలేదు, అట్లాంటివి కూడా వస్తాయి. మొత్తం అవుట్డోర్లో పెరిగిన డాగ్స్. బట్ దే ఆర్ ఆల్ వెరీ నైస్. అంటే ఇప్పటివరకు ఒక 1 వీక్ కొంచెం కష్టపడాల్సి వస్తుంది చాలా, ఎందుకంటే వాటికి ఇండోర్ ఏది అవుట్డోర్ ఏది వాటికి తెలియదు కదా, ఎక్కడ పీ చేయాలి, ఎక్కడ పీ అంటే పూప్ చేయాలి, ఎట్లా బయటికి ఎట్లా పోవాలి అని వాళ్ళకి తెలియదు. అంటే కొత్త ఇల్లు, అంటే మమ్మల్ని చూస్తే కూడా వాటికి ఇంకా నర్వసే. అంటే మేము గుడ్ పీపులా, సేఫ్ పీపులా, లేకపోతే ఏమైనా హర్ట్ చేస్తున్నామా తెలియదు కదా వాటికి. సో 1 వీక్ కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. పని అయితే ఉంటుంది, యాక్సిడెంట్స్ అవుతాయి, క్లీన్ చేసుకోవాలి, అన్నీ ఉంటాయి. బట్ దట్స్ వాట్ ఐ డూ ఫర్ పూచీస్. ఒకసారి సర్జరీస్ అయిపోయినాక దే ఆర్ రెడీ ఫర్ అడాప్షన్ అన్నప్పుడు అడాప్టర్స్ అప్లికేషన్ పంపిస్తారు. అప్లికేషన్ మేము స్క్రీన్ చేయాలి. మీకు పంపిస్తారా డైరెక్ట్గా? పూచీస్కి పంపిస్తారు. పార్ట్లీ నేను స్క్రీన్ చేస్తాను, అవి పార్ట్లీ మా ప్రెసిడెంట్ చేస్తారు. సో వాటిని మేము ప్రాసెస్ చేసి బ్యాక్గ్రౌండ్ చెక్స్ అన్నీ మేము చేసి అప్రూవలా డినైడా చెప్పినాక వాళ్ళు ఇదర్ దే విల్ కమ్ టు మీట్ ద డాగ్ అండ్ స్లీప్ ఓవర్కి తీసుకెళ్తారు. సో అదంతా కోఆర్డినేషన్ నేను చేసుకుంటా. స్లీప్ ఓవర్ అంటే అండి ఒక రోజు తీసుకెళ్ళి స్లీప్ ఓవర్ అంటే ఇట్స్ నాట్ 1 డే. వాళ్ళు అంటే మేము వాళ్ళకి టైం ఇస్తాం అనమాట. వాళ్ళకి ఒక్కొక్కసారి ఇట్స్ జస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్, మచ్ లెస్ కాంప్లికేటెడ్. సో యూజువల్ అట్లాంటి వాళ్ళకి అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. కాకపోతే వాళ్ళకి కరెక్ట్గా సెట్ అవుతుందా వాళ్ళ రొటీను అంటే ఈ డాగ్తోని అని చూసుకోవడానికి టైం ఇవ్వడం అనమాట. ఒక్కొక్కసారి కొద్దిమందికి పిల్లలు ఉంటారు, పిల్లలకి మంచిగా సెట్ అవుతుందా లేదా అంటే కొంచెం దే హ్యావ్ ఇట్స్ ఎ ట్రయల్ పీరియడ్. కొద్దిమందికి పిల్లలు ఉంటారు, ఆల్రెడీ డాగ్స్ ఉంటాయి, వాళ్ళకు ఒక రొటీన్ ఉంటుంది. సో అంటే ఆ స్లీప్ ఓవర్ టైమ్ మినిమం 5 days నుంచి వాళ్ళు 1 month కూడా ఉంచుకోవచ్చు. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. అంటే వాళ్ళకి ఏంటంటే మాక్సిమం టైం అండి 1 month. మ్యాక్సిమం టైం అంటూ ఏమి ఉండదు. యూజువల్లీ అట్ ద మోస్ట్ నేను ఒక్కళ్ళిద్దరిని 1 month టైం తీసుకోవడం చూసిన. యూజువల్లీ వితిన్ 1 weekలో చెప్పేస్తారు అడాప్షన్ ఫైనలా కాదా అని 1 weekలో చెప్పేస్తారు. సో ఆ కోఆర్డినేషన్ అంతా అయిపోయాక వీ విల్ వెయిట్ అట్లీస్ట్ ఫర్ వీక్, ఫాలో అప్ చేస్తాం. ఎట్లుంది అంతా, ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలా, ఏమైనా హెల్ప్ కావాలా. అంటే ఒక్కొక్కసారి ఫస్ట్ టైం ఓనర్స్ ఉంటారు, వాళ్ళకి తెలియదు కొన్ని. అంటే మేము అట్లాంటప్పుడు వీల్ హెల్ప్ ఇన్ అడ్వొకేసీ, అంటే ఎట్లా చేయాలి అది అని. బట్ యూజువల్లీ మా ఇంట్లో ఆల్రెడీ డాగ్స్ అన్ని రోజులు ఉన్నాయి కాబట్టి నాకు తెలుసు వాటి పర్సనాలిటీ ఏంటి అని. ముందే క్లియర్గా మేము అడాప్షన్కి ముందే పోస్ట్ చేస్తాం క్లియర్గా వాటి పర్సనాలిటీ ఏంటి. ఆర్ దే హైలీ ఎనర్జెటిక్, ఏజ్ ఎంత, ఆర్ దే గుడ్ విత్ అదర్ డాగ్స్, ఆర్ దే గుడ్ విత్ కిడ్స్ అన్నీ చాలా వరకు చెప్తాం అనమాట. సో ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు చూసుకొని ఇఫ్ దే ఆర్ ఓకే అన్నప్పుడే వాళ్ళు యూజువల్లీ వస్తారు. చాలా వరకు 95% 98% ఆఫ్ ద అడాప్షన్స్ ఫైనల్ అయిపోతాయి అప్పుడు, అంటే తీసుకెళ్ళినాక. కొన్ని బ్యాక్ వస్తాయి అనమాట ఒక్కొక్కసారి, అన్ఫోర్సీన్ సిచ్యువేషన్స్. ఒక్కొక్కసారి వాళ్ళకి సెట్ కాదు, దే ఎక్స్పెక్టెడ్ సంథింగ్ బట్ దే సీ సంథింగ్ డిఫరెంట్, కుడ్ బి లాట్ ఆఫ్ థింగ్స్. అలాంటి డాగ్స్ అలాంటి జరిగిందా ఎప్పుడైనా? జరిగింది. మళ్ళీ వస్తాయి ఒక్కొక్కసారి నెక్స్ట్ డేనే వస్తాయి, ఒక్కొక్కసారి 1 week తర్వాత వస్తాయి, ఒక్కొక్కసారి 1 month తర్వాత వస్తాయి, ఒక్కొక్కసారి 9 months 1 year తర్వాత కూడా వస్తాయి. చెప్పలేం. అంటే ఒక్కొక్కసారి ఫ్యామిలీ గోస్ త్రూ డిఫరెంట్ సిచ్యువేషన్స్, డివోర్స్, లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్, ఫోర్ క్లోజింగ్, వాళ్ళకి జాబ్ పోతుంది, ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఒక్కొక్కసారి. అట్లాంటప్పుడు కూడా వస్తాయి. సో వీ నెవర్ నో ఎప్పుడు వస్తాయి బ్యాక్ అని. బట్ వీ ఆల్వేస్ షుడ్ బి రెడీ టు టేక్ దెమ్ బ్యాక్. ఎందుకంటే మేము రెడీగా లేమనుకోండి, వాళ్ళు మళ్ళీ ఏ షెల్టర్కి ఇచ్చేస్తారో, ఎక్కడ అంటే వదిలేస్తారో మాకు తెలియదు. అందుకని యూ విల్ బి రెడీ. ఇక్కడ ఒక క్వశ్చన్ అండి నాకు. మీరు ఇలా అడాప్ట్ చేసుకున్నారు, వాళ్ళు మళ్ళీ బ్యాక్ వచ్చింది మీ దగ్గరికి ఆఫ్టర్ 9 months వాటెవర్. బై ద టైం మీ దగ్గర ఆల్రెడీ ఒక డాగ్ ఉంది, అంతకుముందు మీ దగ్గర ఇంకొక డాగ్ అడాప్షన్ కాదు ఫస్ట్ టైంకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అది రెండోది వచ్చింది. లేదు మీ దగ్గర ఆల్రెడీ 2 ఉన్నాయి, 3వది వచ్చిందో 4వది వచ్చిందో, మరి మీకు అంత కెపాసిటీ ఉంటుందా? లేనప్పుడు మీ దగ్గర కెపాసిటీ లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరే బిజీగా ఉన్నారు వేరే వర్క్ లో, అలాంటప్పుడు మీరు ఇంకొకరికి పంపిస్తారా? హౌ ద ప్రాసెస్? గుడ్ క్వశ్చన్ అండి. డెఫినెట్లీ మాకు ఒక్కొక్కసారి రూమ్ ఉంటుంది, ఉండదు. బట్ మా ఆర్గనైజేషన్కి అంటే మాకు నేను ఒక్కదాన్ని కాదు, మా ప్రెసిడెంట్ ఉంటుంది అండ్ నేను ఒకళ్ళిద్దరు ఫాస్ట్ కేర్ వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు ఫుల్ టైం కాదు నాలాగా,
బట్ నీడెడ్ బేసిస్ మీద ఒకవేళ వాళ్ళకి ఫ్రీగా ఉంది అంటే వాళ్ళు చేస్తారనమాట. సో ఇట్లా మేము రిటర్న్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు అడుగుతారు అందరినీ హూ ఇస్ అవైలబుల్ అని. ఒక్కొక్కసారి ఎట్లుంటుందంటే ఎవరో ఒకరు అవైలబిలిటీ ఉన్నప్పుడు తీసుకుంటారు, ఒక్కొక్కసారి ఎవరికీ రూమ్ ఉండదు. బట్ అప్పుడు మేము అడుగుతాం అడాప్టర్స్ని, మాకు కొంచెం టైం ఇవ్వండి అని. వాళ్ళు ఒక్కొక్కసారి టైం ఇచ్చే పరిస్థితుల్లో ఉంటారు, ఉండరు. మా దగ్గర ఒకవేళ ఫండ్స్ ఉంటే బోర్డింగ్లో పెడతాం కొద్ది రోజులు. బోర్డింగ్ అంటే డే కేర్ టైప్, బట్ 24 hours అక్కడే ఉంటుంది డాగ్. అంటిల్ సమ్వన్ హ్యాస్ ఎ రూమ్ బోర్డింగ్లో పెడతాం. యూజువల్లీ మాకు అంత ఫండింగ్ ఉండదు, బట్ వెరీ రేర్ కేసెస్లో ఎప్పుడో ఒక టైంలో మేము పెట్టినాము. సో అది కూడా కాదు అంటే ఒకసారి నాకు ఎట్లా వచ్చిందని సిచ్యువేషన్, నా దగ్గర ఆల్రెడీ 2 dogs ఉండే, బట్ థర్డ్ డాగ్కి నాకు రిక్వెస్ట్ వచ్చింది. కానీ అందులో ఒక డాగ్కి ఆల్రెడీ అడాప్షన్ అప్లికేషన్ వస్తుంది, వెళ్ళిపోతుంది అనమాట. సో ఐ జస్ట్ టుక్ ఎ ఛాన్స్ ఇంకా. సో ఇది ఎట్లాగో వెళ్ళిపోతుంది 1 weekలో, ఆ 1 week నేను హ్యాండిల్ చేయాలి 3 dogsని అని హ్యాండిల్ చేసిన. లక్కీలీ ఆ డాగ్ వెళ్ళిపోయింది, మళ్ళీ రాలేదు. మళ్ళీ వస్తుందేమో అని భయపడ్డా, బట్ రాలేదు. సో ఇట్ వర్క్డ్ అవుట్. అట్లా ఒక కపుల్ ఆఫ్ సిచ్యువేషన్స్లో వాళ్ళు అస్సలు వెయిట్ చేయడానికి రెడీగా లేరు అడాప్టర్స్. మా దగ్గర రూమ్ లేదు, వాళ్ళకి టైం ఇవ్వమన్నా కూడా వాళ్ళు మాకు చెప్పకుండా వేరే రెస్క్యూకి ఇచ్చేసినాడు. గుడ్ థింగ్ అంటే వాళ్ళు హై కిల్ షెల్టర్కి ఇవ్వలేదు, అంటే కిల్ చేసే షెల్టర్కి ఇవ్వలేదు. ఇంకొక గుడ్ రెస్క్యూ వాళ్ళకే ఇచ్చిండ్రు. వాళ్ళ అడాప్షన్కి పెట్టుకున్నాము, ఈ టేకింగ్ కేర్ అని చెప్పారు. సో అయితే అండి అసలు నేనేం అడుగుదాం అనుకుంటున్నా అంటే, అసలు మీకు మోటివేషన్ ఎలా వచ్చింది ఉజ్వల గారు? ఇది స్టార్ట్ పెట్టాలన్న ఆలోచన అసలు ఎలా వచ్చింది? నిజంగా చెప్పాలంటే నా దగ్గర ఎప్పుడు చిన్నప్పటి నుంచి డాగ్స్ లేవు. నేను అసలు డాగ్ పర్సన్ కాదు. నేను ఎప్పుడు చేతులతో పెంచలేదు, నాకు బాండింగ్ రాలేదు. కానీ మా అమ్మాయి అంకిత, పెద్దమ్మాయి, చిన్నప్పటి నుంచి, అంటే చాలా చిన్నప్పటి నుంచి ఆమెకి బాగా ఇష్టం ఉండేది. నేను పిల్లిలన్నా కుక్కల్ని తెచ్చుకుందాము పెంచుకుంటా అని ఎప్పుడూ అడిగేది. ఫస్ట్ పిల్లిని అడిగేది, చిన్నప్పుడు చాలా చిన్నప్పుడు పిల్లిని అడిగేది. సో ఇండియాకి పోయినప్పుడు ఏదో పిల్లిని పెట్టింది అని మా అమ్మ తీసుకొచ్చింది. పిల్లల్ని ఏదో కొద్ది రోజులు ముద్దు చేసుకుంది, అంటే ఆడుకుంది. సో నేను అడిగినప్పుడల్లా అమ్మ బాబాయ్ నేను ఎట్లా పెంచుతా, అసలు కుక్క అంటే నాకు ఇష్టం లేదు, నాకు ఎప్పుడు లైఫ్లో ఇప్పుడు కుక్క లేదు, అసలు ఎట్లా పెంచుతా నేను ఎప్పుడు అనుకొని అంటే ఏదో వంకలు చెప్పేదాన్ని. నాన్న మనకు ఇంట్లో ఇట్లా లేదు, ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది ఏదో చెప్పి. ఈలోపు ఏంటంటే మేము ఇండియాకి మూవ్ అయిపోయినాం. అంటే మా పిల్లలు ఇక్కడే పుట్టి పెరిగినరు. ఇండియాలో అసలు ఎవరితోని వీళ్ళకి బాండింగ్ లేదు, టచ్ లేదు, కజిన్స్ ఎవరో తెలియదు అని నేను ఒక 1 year ఇక్కడ జాబ్ రిజైన్ చేసి ఇండియాకి తీసుకెళ్ళాను అనమాట. అప్పుడు పిల్లలకి అలవాటు అవ్వడం కోసం మన కల్చర్, అంటే కల్చర్ కంటే మెయిన్ ఫ్యామిలీతో కొంచెం బాండింగ్ రావాలి అని నేను తీసుకెళ్ళాను అనమాట. సో అప్పుడు అంటే రోడ్డు మీద మామూలుగా ఉంటాయి కదా స్ట్రీట్ డాగ్స్, అన్నిటితోని ఫ్రెండ్షిప్ చేసుకునేది అనమాట. వాటిని మంచిగా నిమిరేది, వాటికి ఫుడ్ పెట్టేది. మా అత్తమ్మ భయపడేది, చెప్పేది అగో అది వాటి దగ్గరికి పోతుంది, కుక్కల దగ్గరికి పోవద్దని చెప్పి కరుస్తాయి అంటే నేను చెప్పేదాన్ని. అవి కరుస్తే దగ్గరికి పోకుంటే వినేది కాదు. ఎప్పుడో మేము చూడకముందు ఎప్పుడో పోయి నిమిరేది. పిల్లలు కదా, చిన్నపిల్లలు కదా పాపం. సో పాపం ఎంత ఫ్రెండ్లీగా ఉండేదంటే ఆ కుక్క. మేము ఇంట్లో ఇప్పుడు మా ఇంటి చుట్టూ తిరిగేది. మేము బయటికి పోయినామంటే మమ్మల్ని ఫాలో అయ్యేది, మమ్మల్ని ఫాలో అయ్యేది అనమాట. నన్ను మా అమ్మాయిని, ఎక్కువ మా అమ్మాయి లేదు నేను ఒక్కదాన్ని పోతున్నట్టే నన్ను ఫాలో అయ్యేది. అది కొద్ది రోజులకి పిల్లలు పెట్టిందనమాట మా ఇంటి జస్ట్ పక్కనే. అంటే ఇక పిల్లలకి పప్పీస్తో ఆడుకోవడం అంటేనే ఇష్టం కదా. ఇంకా బోలెడు. సో నేను అమ్మయ్య పప్పీ పుట్టింది ఇంకా మానేస్తుంది అని అనుకున్నా. సో నేనేం చెప్పిన అంటే నాన్న రోజు ఫుడ్ పెడదాం దానికి, తల్లికి పెడితే పప్పీస్ని తీసుకుంటే ఏమనదు అని చెప్పిన. ఫుడ్ పెట్టడానికి ట్రై చేసేవాళ్ళము, కానీ కరెక్ట్ ఏ ఫుడ్ పెట్టాలో నాకు అప్పుడు తెలియదు. ఏదో పెట్టేవాళ్ళము, అన్నం పెట్టేవాళ్ళము, అది తినకపోయేది, బ్రెడ్ తినేది. కానీ అంతకంటే ఏం పెట్టాలో నాకు తెలియదు అప్పుడు. అంటే నాకు ఎప్పుడు నేను హ్యాండిల్ చేయలేదు, నాకు తెలియదు, తెలియదు. సో మా అమ్మాయి పప్పీస్ని ఇంటికి తీసుకొచ్చుకునేది, మంచిగా ఆడుకునేది, మళ్ళీ బ్యాక్ పెట్టేసేది. సో ఎప్పుడు ఏమనకపోయేది అనమాట. అయితే ఒకరోజు సడన్గా పప్పీస్ కనిపించలేదు నాకు.
నేనేమనుకున్నా అంటే మరి తల్లి ఇంకెక్కడన్నా సేఫ్ ప్లేస్లో పెట్టిందేమో అనుకున్నా. తల్లి అక్కడికి తిరుగుతుంది, మమ్మల్ని ఫాలో అవుతుంది. ఏమో ఎక్కడన్నా పెట్టిందేమో నాకు కూడా తెలియదు కదా అని అనుకున్నా. సో అప్పుడు అక్కడ రోడ్డు ఉడిచే వాళ్ళు వచ్చి చెప్పినమాట, అమ్మ పిల్లని తీసుకొని పోయి సెక్యూరిటీ వాళ్ళు తీసుకొని పోయి బయట పడేసిండ్రు, ఈ తల్లిని పట్టుకోలేకపోయినారు వాళ్ళు, పాపం ఇంకా పిల్లలు ఇంకా పాలు తాగుతున్నాయి, పాపం దాని రొమ్ములు బాగా ఉబ్బిపోయినాయి అంటే అప్పుడు కానీ నేను గమనించాలి నిజంగానే పాపం చాలా ఉబ్బినాయి. అంటే తాక అంటే ముందు రోజే పడిస్తుండంట బయట, నాకు తెలియదు అది. నేను దాన్ని పప్పీస్ దగ్గర తీసుకుపోవడానికి చాలా ట్రై చేసిన. అది నన్ను ఫాలో అవుతుంది, నేను ఎక్కడికి రమ్మంటే వస్తుంది, కానీ సెక్యూరిటీ వాళ్ళని చూస్తే భయపడుతుంది. ఎందుకంటే అక్కడ నేబర్స్ అందరూ లోపలికి అట్లా కొడతారు, అందుకని సెక్యూరిటీ వాళ్ళని చూస్తే బాగా భయపడుతుంది. ఆ గేట్ ఎదురుగా పడిస్తాను అనమాట పప్పీస్ని. సో అది గేట్ వరకు రాదు, ఇంకా గేట్కి అంత దూరంలో ఆగిపోతుంది, రాదు ఇంకా భయంతో. సో నాకు ఎట్లా తీసుకోవాలో అర్థం కాలేదు. నేను చాలాసేపు ట్రై చేసిన, అప్పటికి 10 అయింది, పొద్దున 11 అయింది, 12 అయింది, మేలో అనమాట. అది చాలా ఎండ ఉంది. సో ఎవరో మా నైబర్ ఒకళ్ళిద్దరు హెల్ప్ చేయడానికి వచ్చినారు, రకరకాలుగా చెప్తున్నారు నాకు. ఊరకొక్క ఏం కాదు వదిలేసేయని ఒకళ్ళు చెప్తున్నారు, పాపం చిన్న పప్పీలమ్మా పాపం చనిపోతాయి అని ఒకతను హెల్ప్ చేస్తున్నాడు. అట్లా రకరకాలుగా హెల్ప్ వస్తుంది నాకు ఏం చేయాలో తెలియట్లేదు. సో మొత్తానికైతే ఒకతను అది చైన్ తీసుకొచ్చిండు, అది వేసి తీసుకుపోతే వస్తుందేమో అని. ఆ చైన్ వేయంగానే అది బాగా భయపడ్డది అనమాట. అది అసలు ఇట్లా విపరీతంగా ఎగురుతుంది అని చైన్ తీసేసిన. ఇంకా ఫుడ్ పెట్టాను నేను కొద్దిసేపు. ఇక వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు హెల్ప్ చేద్దామని వస్తే అంత దూరం ఉండగానే భయపడి ఇంకా ఉరుకుతుంది. బాబు మీరు అసలు రాకండి అసలు అని చెప్పి మొత్తానికైతే ఫైనల్లీ కార్లో నేను కూర్చోబెట్టుకుని ఇంకా ఫైనల్లీ అది ముట్టుకుంటే కరుస్తుందేమో అని భయపడి అనుకున్నా. బట్ పాపం ఏమీ లేదు, నేను ఎత్తి కార్లో పెడితే కూర్చుంది మంచిగా. తీసుకెళ్ళిన బయటికి, కానీ పప్పీస్ ఎదురుగానే ఉన్నాయి, సెక్యూరిటీ గార్డ్ గేట్ ఎదురుగానే ఉన్నాయి. నేను దింపిన పాప చాలా భయపడి కార్ కిందే కూర్చుంది చాలాసేపు, గంటసేపు వెయిట్ చేసి నేను ఇది ఎంతకీ పోవట్లేదు అని మొత్తానికైతే మెల్లగా రమ్మంటే వచ్చింది. పప్పీస్ అక్కడే ఉన్నాయి, దానికి ఎవరో నైబర్ పాలు పెట్టిండ్రు పాపం ఆ పప్పీస్కి, కానీ వాటి దగ్గరికి పోవట్లేదు అనమాట భయపడి. తల్లి పోవట్లేదు, ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఎదురుగానే ఉంది కదా, అది భయపడుతుంది అన్నమాట. అప్పుడు నాకు ఏం అర్థం కాలేదు అసలు ఏం చేయాలి. సో ఇంకా నాకు వేరే వే లేక అక్కడే వదిలేసి వెళ్ళిపోయాను అనమాట నేను. ఇంకా నెక్స్ట్ డే నాకు ఇంకేదో ట్రావెల్ ప్లాన్ ఉండే, నేను వెళ్ళిపోయినా. తర్వాత అక్కడ పక్కన ఇస్త్రీ కొత్త అతను, లేదు చనిపోయినాయమ్మా పప్పీస్, అట్లీస్ట్ 2-3 అయితే చనిపోయాయి తెల్లారే కల్లాని, అంత ఎండలో అవి 2-3 గంటలకు ఒకసారి తాగాలి పాలు, అంత ఎండలో పడేసిండు కదా డిహైడ్రేషన్ చనిపోయినట్టుని అని అతను అన్నాడు అనమాట. నాకు బాధ అనిపించింది. మా అమ్మాయి చాలా తిట్టింది నన్ను అప్పుడు, మమ్మీ మనం అమ్మమ్మ ఇంటికి తీసుకుపోదాం పప్పీస్ అంటే తీసుకురాలేదు అని తిట్టింది నన్ను. మరి నాకేం నాకేం తెలియదు కదా నేనన్నా. సో అయిపోయింది ఇంకా ఎపిసోడ్. సో నేను చాలాసార్లు గుర్తు తీసుకునేదాన్ని, నేను ఏం చేయలేకపోయినా అని అనుకునేదాన్ని. ఆ ట్రిప్ అయిపోయింది, అంటే 1 year అయిపోయింది, బ్యాక్ వచ్చేసాం ఇండియాకి. మా అమ్మాయి ఒక సంవత్సరం పాటు నన్ను అంటూనే ఉంది, మమ్మీ నువ్వు ఆ రోజు హెల్ప్ చేయలేదు, లేకపోతే పప్పీస్ బతికేటి అని అంటుండే. సో ఇంకా అంటే మరి నేను ఏం చేయగలిగినప్పుడు అని నేను ఎంత ఆలోచించినా నాకు అర్థం కాలేదన్నమాట. సో ఈలోపు అడుగుతూనే ఉంది, మమ్మీ తెచ్చుకుందాము డాగ్ని అంటే ఏ బ్రీడ్లు కావాలని రాసుకుంటూ నాకు చెప్తూనే ఉందన్నమాట. క్రిస్మస్కి ఇప్పుడు అప్పుడు చెప్తూనే ఉంది. సో ఫైనల్లీ నేను బ్యాంక్ ఆఫ్ అమెరికాలో పనిచేసేటప్పుడు ఎవరో బోర్డు మీద పెట్టిందనమాట, ఇట్లా లాంగ్ టర్మ్ కమిట్మెంట్ వద్దు, ఇట్లా పెట్స్ని అడాప్ట్ చేసుకోవడానికి అనుకుంటే షార్ట్ టర్మ్కి ఇట్లా ఫాస్టింగ్ ఉంది అని పెట్టినమాట. చూసి అందుకని మీరు ఓకే అప్పుడు ఇంకా ఫాస్టింగ్ దిగిపోయారా? అంతే. అంటే నేనేమనుకున్నా అంటే ఈ పిల్లలకి ఏదో ఒక 3 నెలల ముచ్చట ఇది, నేను ఒకసారి ఫాస్టింగ్ తీసుకొచ్చి తర్వాత అవి ఇచ్చేస్తే ఇంకా అప్పటివరకు వాళ్ళకి బుద్ధి తీరిపోతుంది అనుకొని నేను అట్లా తీసుకొచ్చాను అనమాట. పిల్లల కోసం తెచ్చారు. వాళ్ళకి పప్పీస్ ఇష్టం కాబట్టి తల్లి అంటే పప్పీస్ ఒక్కొక్కసారి దొరకవు, బట్ వెంటనే ఒక తల్లి పప్పీస్ అయితే ఉందన్నమాట ఒకటి అవైలబుల్. ఎస్పెషల్లీ మామన్ పప్పీస్ని పాపం షెల్టర్లో అసలే ఉంచరన్నమాట, వాళ్ళు ట్రై చేస్తారు ఫాస్టింగ్ పంపించడానికి. సో నేను తీసుకుంటా అని చెప్పిన అనమాట. అంటే బట్ నేను రియల్లీ మా పిల్లలతోనే డీల్, మీరే చూసుకోవాలి వాటిని, నాకు ఏం తెలియదు అసలు కుక్కని ఎట్లా చూసుకోవాలి నాకు తెలియదు, అది ఎట్లా బిహేవ్ చేస్తుందో తెలియదు, అది నన్ను ఏం ఫుడ్ పెట్టాలో తెలియదు, ఏం కరుస్తుందో తెలియదు, ఏం తెలియదు అంటే మేము చూసుకుంటామని చెప్పి తీసుకొచ్చింది అనమాట.
సో వాళ్ళే చూసుకున్నారు చెప్పాలంటే. కాకపోతే కొంచెం పని అయితే ఉంటుంది, ఎందుకంటే ఆ పప్పీస్ రోజంతా పూలు పీపుల్ చేస్తుంటాయి కదా, ఆ టవల్స్ వేయాలి కింద, ఆ టవల్స్ క్లీన్ చేయాలి రోజు. మొత్తం క్లీనింగ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది కదా, అలవాటు లేని పని కూడా. అంతే. సో నాకు తెలియదు కూడా కాబట్టి ఏదో నా వంతు నేను ట్రై చేసిన, పాపం బాగానే ఉంది అది. కానీ వాట్ అమేజ్డ్ మీ ఇస్ దాట్ అది వచ్చినాక ఇట్లా వచ్చింది, జస్ట్ ఈవినింగ్ ఇట్లా వచ్చింది నా దగ్గరికి, కొంచెం ఇటు అటు తిరుగుతుంది అనమాట. పప్పీస్ పక్కన కూర్చోకుండా ఇటు అటు తిరుగుతుంది. ఫుడ్ పెట్టిన, వాటర్ పెట్టిన, షెల్టర్ వాళ్ళు కొంచెం ఫుడ్ ఇచ్చిండ్రు, వాటర్ పెట్టిన అనమాట. తాగట్లేదు, ఏదో కొంచెం తాగింది, మళ్ళీ ఇటు అటు తిరుగుతుంది. అయితే ఏమో దీనికి ఏదో కావాలంటుంది, ఏదైనా వాకింగ్కి ఏమన్నా పూపీపీ ఏమన్నా వెళ్ళారో ఏమో అనుకుని నన్ను వాక్ తీసుకుపోయి అని చెప్పాను అప్పుడు వాళ్ళకి. తీసుకుపోయిండ్రు, తీసుకొచ్చిండ్రు. సో నా మమ్మీ పూపీపీ చేసిందని చెప్పిండ్రు అనమాట. నాకు అప్పుడు అర్థమైంది, ఓకే అంటే నాకు ఏదో ఇండికేషన్ కనిపిస్తుంది అని. ఎందుకంటే తెచ్చే ముందు నాకు చాలా క్వశ్చన్స్ ఉండే, నాకు ఎట్లా తెలుస్తుంది దీనికి పూపు వస్తుందా, పీ వస్తుందా, అంటే ఎట్లా చేస్తుంది అది అని అనుకునేదాన్ని. సో కొంచెం అట్లాంటి సైన్స్ నేను చూసుకుంటూ మేనేజ్ చేశాను అనమాట. ఒకసారి అది అలా మీకు ఇండికేషన్ ఇచ్చినట్టు, అంతే ఇండికేషన్ ఇస్తోంది మీకు మళ్ళగా. అది ఎప్పుడండి వచ్చిన 1-2 days కా? వచ్చినాక వితిన్ 1 hourలో, అది లెస్ దాన్ 1 hourలో అది. అమేజింగ్ అండి. సో అట్లా నేను అట్లాంటి ఇండికేషన్స్ కోసం చూస్తుండే అనమాట. సో మళ్ళీ అంటే కుక్కలు అన్నాక కుక్కలే కదా, ఏదో ఒక పేపర్ని కొరికింది జస్ట్ అట్లా, నేను నో అన్నా అంతే. సో వెంటనే ఆపేసింది అనమాట. అంతే, అంటే సో అట్లా నాకు ఓకే హ్యాండ్లింగ్ ఈజ్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం అని కొంచెం అట్లా కాన్ఫిడెన్స్ వచ్చింది. పాపం చాలా మంచి తల్లి అది, ఎంత మంచిదంటే పాపం. అంటే అది ఆల్రెడీ అంతకుముందు ఎవరి దగ్గర ఉండి వచ్చిందా, లేకపోతే మీ దగ్గరే స్టార్టింగ్? దానికి తెలీదు, మాకు అసలే తెలీదు, బ్యాక్గ్రౌండ్ ఏమీ తెలియదు అనమాట మాకు. అంటే మోస్ట్ లైక్లీ కొంచెం ఇన్ఫర్మేషన్ నాకేం తెలుసు అంటే, ఎక్కడో ఒక చర్చ్ వెనకాల ఇట్లా పిల్లలు పెట్టింది అని ఎవరో, స్ట్రీట్ డాగ్ స్ట్రే అనుకుంటున్నాం మేము, తెలీదు అని చెప్తే ఈ షెల్టర్ ఆఫీసర్స్ పోయి తీసుకొచ్చిండ్రు అని నేను విన్నా. బట్ నాట్ షూర్, నేను విన్నది కరెక్ట్ ఏమో కాదు నాకు తెలీదు. బట్ నాకు బ్యాక్గ్రౌండ్ అయితే అసలే ఐడియా లేదు. సో అలా ఓకే, అది ఫస్ట్ టైం కాబట్టి మీకు అది దాని మన అబ్జర్వేషన్ కూడా దాని మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏం చేస్తున్నాం ఏంటి అన్నది. సో నెక్స్ట్ డాగ్కి మీకు అలవాటు అయిపోయి ఉంటుంది కదా, మీకు ఈజీ అయిందా? దాని తర్వాత ఇంకా అలా కంటిన్యూ చేశారా, లేకపోతే మళ్ళీ మధ్యలో గ్యాప్ ఏమన్నా తీసుకున్నారా? తీసుకోలేదు యాక్చువల్లీ. ఎందుకు అంటే ఈ మామ్ అండ్ పప్పీస్ ఉన్నప్పుడు చాలా పని ఉండేది నాకు. అసలు నేనైతే తెచ్చుకున్న కొత్తలో ఒక ఫస్ట్ 10 days అయితే అబ్బా ఎప్పుడైపోతుంది 2-3 weeks అంటే అప్పుడు నేను షెల్టర్తో పనిచేసేదాన్ని కాబట్టి 8 weeks వస్తే పప్పీస్కి వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు స్పే న్యూటర్ వ్యాక్సినేషన్స్ అని ఇచ్చేసి వాళ్ళు అడాప్షన్కి పెట్టుకుంటారు అని. ఇట్ వాజ్ షెల్టర్ కాబట్టి నేను ఇంకా వెయిట్ చేస్తాను అనమాట. ఎందుకంటే డే టైంలో నేను ఆఫీస్కి వెళ్ళేదాన్ని, కానీ ఆ టైంలో ఇండికేషన్స్ ఇస్తే నాకేం తెలియదు కదా. సో అట్లా కొంచెం యాక్సిడెంట్స్ అయ్యేటివి. ఒక్కొక్కసారి పొద్దున్న నేను లేచే వరకు యాక్సిడెంట్ ఉండేది. ఒక్కొక్కసారి నేను క్లీన్ చేసి స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నప్పుడు అప్పుడు అయ్యేది మళ్ళీ. అవును, నేను మా అమ్మాయిని తిట్టేదాన్ని, ఇంకో నువ్వు అన్నావు కదా తీసుకురమ్మని, ఇంకో ఇట్లనే అవుతుంది అంటే పాపం తను కూడా చేసేది అప్పుడు. ఇంకప్పుడు అప్పుడు నేను అనుకోవడము 8-12 ఉండొచ్చు, మరి 12 years. అంటే అప్పుడు కొంచెం వాళ్ళకి అర్థం అవుతుంది కాబట్టి. అదే ఐ డోంట్ నో ఎంత మెచ్యూరిటీ ఉందో, ఏమనుకున్నారో ఏం ఇమాజిన్ చేసుకున్నారో తెలియదు, కానీ క్లీనింగ్ అయితే చేసింది అప్పుడు. నేను రెడీ అయినా నాకు కాదు ఇప్పుడు అని గట్టిగా తిడితే చేసింది. నేను లిటరలీ అసలు వెయిట్ చేసేదాన్ని, అబ్బా ఎప్పుడైపోతే ఈ డేస్ ఎప్పుడు అని. అవి జస్ట్ కళ్ళు తెరవక ముందు వచ్చినాయి అనమాట పప్పీస్. అవి 3.5 weeks కానీ కళ్ళు తెరవు, అంటే 10 days కళ్ళు తెరుస్తాయి. మా ఇంటికి వచ్చినాక కొద్ది రోజులకి కళ్ళు తెరిచినాయి మెల్లగా. అప్పుడు కూడా నాకు అబ్బా పని చేసి నాకు చాలా అనిపించేది. కళ్ళు తెరిచినాయి, మెల్లమెల్లగా బుడి అడుగులు వేయడం స్టార్ట్ చేసినాయి. క్యూట్గా ఉంటుంది, బట్ నాకు అనిపించలేదు అప్పుడు. ఎందుకంటే అవి నడుచుకుంటూ పీజేస్తాయి, మళ్ళీ నడుచుకుంటూ పూపేస్తాయి, దాంట్లోనే నడుస్తాయి. నేను ఆఫీస్కి పోయి వచ్చే వరకు మొత్తం మెస్ ఉండేది అనమాట. నాకు అది క్లీన్ చేసుకోవడం ఒక గంట సేపు ఉండేది. సన్ రూమ్లో ఉంచేదాన్ని. బ్యాక్ యార్డ్ ఉంది కానీ మాకు ఫెన్స్ అంటే మధ్యలో సందులు ఉంటాయి అనమాట. అందుకని అంటే అప్పుడు నాకు ఫస్ట్ టైం కూడా కదా, నాకు తెలియలేదు యాక్చువల్లీ.
సో నేను ఒక సన్ రూమ్లోనే ఉంచేదాన్ని. తల్లిని వాక్ తీసుకుపోయేవాళ్ళము. పప్పీస్ని అవసరం లేదు, వాటికి రాదు కాబట్టి. సో వచ్చినాక రోజు నాకు గంటన్నర క్లీనింగ్ ఉండేదన్నమాట అదంతా. ఇంకా మా అమ్మాయి కోసం నేను కళ్ళు మూసుకొని చేసిన. కానీ ఇంకా కొంచెం పెద్దగా అవుతుంటే అంత అంటే ఇదిగా పీపుల్ చేయడం అంటే ఆపేసినాయి అనమాట. కొంచెం ఒక స్కెడ్యూల్ ఉండేది వాటికి. ప్లస్ సో స్కెడ్యూల్తోని నాకు కొంచెం ఈజీగా అయిపోయింది అనమాట. అంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక వాటికి కూడా మనం ట్రైన్ చేయొచ్చు. చెయ్యొచ్చు అంతే. వాటికి నిద్రకి ఒక స్కెడ్యూల్ ఉంటుంది. అంటే చిన్నప్పుడు ఏంటంటే ఈ విపరీతంగా నిద్రపోతాయి కాబట్టి ఎప్పుడంటే అప్పుడు ఇట్లా లేవంగానే చేస్తాయి, అవేం తెలియదు. కొంచెం పెద్ద పెరుగుతుంటే ఒక స్కెడ్యూల్ వచ్చింది ఒకటి. ప్లస్ కొంచెం ఎంతైనా ముద్దుగుంటాయి కాబట్టి మనకి ఏమి ఎంత బాధైనా అంతే కదా. మనం కూడా అంతే, మన చిన్నపిల్లలతోని మనం ఎంత పని ఉన్నా మన పిల్లలతోని మనం మన స్ట్రెస్ ఫ్రీ అవుతాము. మళ్ళీ అందులోనే వాళ్ళని ముద్దుగా చూసుకుంటాము. సో అట్లనే అయిందనమాట. దీని తర్వాత పప్పీస్ ని మీరు ఇచ్చేసారా బ్యాక్ కి? ఇచ్చేసినాం. అందులో ఒక పప్పి చనిపోయింది నా దగ్గర ఉన్నప్పుడే. న్యూమోనియా, ఐ థింక్ వీ థింక్ ఇట్ ఈస్ న్యూమోనియా. పాపం చనిపోయింది. నాకు చాలా చాలా బాధ వేసింది. అంటే నేను అనుకోలేదు నాకు అంత బాధ అవుతుందని. పాపం అవి చనిపోయినాక నేను కొంచెం ఇంకా కొంచెం చూడాలి అంటే సడన్గా అవి బాగా బ్రీత్ హెవీగా తీయడం స్టార్ట్ చేసింది అనమాట. ఇండికేషన్స్ ఉండవు అని వాళ్ళు కూడా చెప్పిండ్రు షెల్టర్ వాళ్ళు. సో నేను ఇంకా జాగ్రత్తగా చూడడం స్టార్ట్ చేసాను అనమాట. అమ్మో మళ్ళీ ఏమన్నా అవుతుందేమో అని కొంచెం బాగా చూడడము, అంటే కొంచెం ఇన్ఫర్మేషన్ కొంచెం చూసుకోవడము, అంటే ఎవరినన్ను అడగడము అంటే ఎట్లా అని. తర్వాత మా పిల్లల బర్త్డే అయింది అదే టైంలో. వచ్చిన కొద్దిమంది పిల్లల్ని పిలిచినాం అనమాట. అంటే ప్లాన్ ఏంటంటే అవి బయటే సన్ రూమ్లోనే ఉంటాయని, కానీ పిల్లలందరూ ఎంత ఆడుకున్నారంటే ఆ పప్పీస్తోని అసలు ఇంకా మేము భూమి ఇంటికి అని. సో ఎనీవేస్ వెళ్ళిపోయినాయి అవి పప్పీస్. వాటికి 8 weeks వచ్చినప్పుడు వెళ్ళిపోయినాయి. కానీ అంటే నేను అనుకోలేదు, నేను అన్ని రోజులు వెయిట్ చేస్తుండే అమ్మ ఎప్పుడు పోతే ఇవి నేను హ్యాపీగా ఉందామా అని అనుకున్నా. కానీ అవి వెళ్ళిపోయినాక అంటే నాకు చాలా బాధ వేసింది. ప్లస్ అంటే ఎక్కడి నుంచి వచ్చిందో ఈ తల్లి, అంటే మనకు డెలివరీ అయినప్పుడు అసలు ఎట్లుంటుంది మన బాడీ పరిస్థితి, మనం ఎంత సుకుమారం చేస్తాం. అసలు నేను ఏం ఫుడ్ పెట్టినో కూడా నాకు తెలియదు. పాపం అట్లే ఉంది, ఎంత మంచిగా ఉంది. అసలు ఎంత కామ్ అండ్ క్వైట్గా ఉండేదంటే అది. అంటే నిజంగా ఇంత మంచిగా ఉంటాయా అంటే పాపం ఎక్కడి నుంచి వచ్చిందో అది, పాపం షెల్టర్లో ఎట్లుంది అసలు అని ఎన్నో ఆలోచించి నేను చాలా అవును. సో నేను ఇంకా అట్లా దాన్ని పంపించేసినాక నెక్స్ట్ది మళ్ళీ తెచ్చుకున్నాను అనమాట. నెక్స్ట్ది పాపం ఏదో రోడ్డు మీద దొరికిందంట, దానికి ఫిష్ పూలు కాదు. ఈసారి సింగిల్ దాన్ని తెచ్చుకున్నాను, ఎందుకంటే అంత కష్టమైంది కదా. అప్పుడు నా పేస్లు నేను చేసుకుంటా అని. సో ఆ నెక్స్ట్ కుక్కకి ఏదో ఫిష్ పోల్ ఏదో ఇట్లా కుచ్చుకొని అట్లనే ఆ ఫిష్ పోల్తోనే నడుస్తూ ఉందంట డౌన్ టౌన్లో ఎక్కడో. అది దొరికిందని వాళ్ళు తీసుకొస్తే అప్పుడు దాని కుదరదు అట్లా స్టార్ట్ అయిందన్నమాట. అలా స్టార్ట్ పెట్టారు. అంటే ఇంకా నెక్స్ట్ తీసుకొచ్చి ఇంకా దాని తర్వాత ఇక బ్రేక్ లేదు మీకు? ఇంకా లేదు, మధ్యలో అప్పుడప్పుడు బ్రేక్ ఉండే. మీరు ఇప్పుడు ఇండియా ట్రిప్ అది వెళ్తున్నప్పుడు ఎలా అండి మధ్యలో వాటిలో పెట్టేవాళ్ళు? ఆ టైంలో తీసుకునేవాళ్ళు కదా షెల్టర్కి? మనం అట్లా ప్లాన్ చేసుకోరాదు, ఎందుకంటే నేను అప్పుడు స్టార్టింగ్లో షెల్టర్తో పనిచేసిన కాబట్టి 8 weeks వచ్చినాక అవి షెల్టర్కి వెళ్ళిపోతాయి. ఆర్ మెడికల్ నీడెడ్ వాటికి మెడికల్లీ కొంచెం మంచిగా అయిపోయాక అవి బ్యాక్ వెళ్ళిపోతాయి. తర్వాత నేను పూచిస్తూ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి షెల్టర్ అనేది లేదు. దే ఆర్ 100% ఫాస్ట్ బేస్డ్ అనమాట. సో అడాప్ట్ అయ్యేవాళ్ళు నా దగ్గరే ఉంటాయి. నేను అవి అడాప్షన్ అప్లికేషన్ ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు. సో అందుకని మేము ప్లాన్ చేసుకోరాదు, ఎప్పుడు రెడీగా ఉండాలి మీరు. సో ఒక్కొక్కసారి ఎవరైనా అడుగుతాం ఇట్లా 3 weeks అంటే యూజువల్లీ మన ఇండియా ట్రిప్స్ అంటే నేను 1 week to 3 weeks ఉంటాయి కదా. ఆ 3 weeks అంతే, అంటే డిపెండింగ్ ఒక్కొక్కసారి. ఆ రోజుల్లో ఎవరైనా చూసుకుంటారా అని అడిగితే ఒక్కొక్కసారి కొద్దిమంది ముందుకు వస్తారు. ఒక్కసారి మాకు ఒక మామ్ అండ్ 3 puppies ఉన్నప్పుడు మాత్రము చాలా చిన్న పప్పీస్ అవి, అంటే లిటరల్లీ ఒక 1 week old పప్పీస్. వాటిని ఎవరి దగ్గరకో పంపడం ఇట్స్ నాట్ సేఫ్ అని ఇంటికి వచ్చే వాళ్ళని పెట్టుకున్నాం అనమాట. అప్పుడు ఆమె వచ్చి కొన్ని రోజులు వాళ్ళు చూసుకుంటారు, 3 times a day వచ్చేది.
వచ్చి పప్పీస్ని అంటే ఆ తల్లిని వాక్ తీసుకుపోయేది అట్లా వచ్చేదన్నమాట. అట్లా ఒక 2-3 డేస్ చేసింది. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఫండ్స్. ఒక్కొక్కసారి ఫండ్స్ ఉండవు అట్లా హైర్ చేసుకోవడానికి మాకు. అప్పుడు ఉండే లక్కీలీ అప్పుడు చేసుకున్నాం, కానీ ఇట్స్ నాట్ ఆల్వేస్ పాసిబుల్. యాక్చువల్లీ ఇక్కడ క్వశ్చన్ అండి, యాక్చువల్లీ ముందుగా అడగాలి. మీకు ఇది నడుపుతున్నారు, ఫాస్టర్ మామ్గా ఉంటున్నారు, ఎప్పుడు డాగ్స్ వస్తూ ఉంటాయి, మీకు ఫండ్స్ ఎలాగా? అంటే మీకు మీరే పెట్టుకున్నారా ఇప్పటి వరకు? అసలు ఎలా మీకు ఫండ్స్? సో ఫుడ్ ఇంకా ట్రాన్స్పోర్టేషను ఇంట్లో ఉండే చిన్న చిన్నవి నేనే పెట్టుకుంటా. ఎందుకంటే ఒక్క కుక్కకి లేకపోతే ఈవెన్ 2-3 వచ్చినా కూడా ఫుడ్ నేను డెఫినెట్లీ అఫోర్డ్ చేయగలను. సో నేను ఇంత చేసినప్పుడు నువ్వు ఫుడ్ కూడా రెస్క్యూ వాళ్ళని ఎందుకు అడగడము అని నేను ఎప్పుడు అడగలేదు. ఒక్కోసారి పప్పీస్ వస్తే పీ ప్యాడ్స్ కావాల్సి వస్తుంది, వాటికి స్నాక్స్ కావాల్సి వస్తుంది. వాటన్నిటిని కూడా నేను ఎప్పుడు వాళ్ళని అడగలేదు, అవి నేను పెట్టుకునేదాన్ని. తర్వాత ఒక్కొక్కసారి ఇప్పుడు ఈ సోఫాస్ కూడా నేను యూజువల్లీ అలౌ చేయను, కానీ కొత్తగా వచ్చిన డాగ్స్ కంటే తెలీదు. నేను జస్ట్ అట్లా నేను పోగానే ఎక్కుతాయి, గీరుతాయి అనమాట ఇవన్నీ. అందుకని ఇట్లా ఖరాబ్ అయినాయి, డ్యామేజెస్ కూడా అవుతాయి. సో ఈ సోఫా కవర్స్ నేనే కొనుక్కున్నాను. డాగ్ పార్క్ మెంబర్షిప్ కూడా నా చేతి నుంచి నేను పెట్టుకుంటా. ఒక్కొక్కసారి నేను నా వేస్లో నేను ఫండ్ రైజ్ చేసి నా దగ్గర ఉన్న డాగ్స్కి వెట్ ఛార్జెస్ కూడా నేనే పే చేసేదాన్ని. అంటే ఒకప్పుడు నేను ఈ హెన్నా డెకరేటివ్ క్యాండిల్స్ అట్లా చేసి ఆప్షన్స్లో పెట్టి వాటితో ఫండ్స్ రైజ్ చేసి, అంటే అప్పుడప్పుడు కేటరింగ్ ఏమన్నా ఆర్డర్స్ వస్తే అట్లా చేసి అట్లా రేజ్ అయిన ఫండ్స్తోని నా దగ్గర ఉన్న వాటికి వెట్ ఛార్జెస్ కూడా నేనే పెట్టుకునేదాన్ని. బట్ అదర్వైజ్ వెట్ కేర్ అంతా వాళ్ళు ఇచ్చేవాళ్ళు. మిగిలినవి ఫుడ్ అట్లాంటివి నేను పెట్టుకునేదాన్ని. అంటే డాగ్ పార్క్ మెంబర్షిప్ అంటే ఇట్లా నాకు అడిషనల్ థింగ్స్ అంటే సోఫాకి కవర్స్ కావాలి అట్లాంటివన్నీ కూడా నేను పెట్టుకునేదాన్ని. మీ ఇప్పుడు అన్నారు కదా డాగ్స్ వచ్చి సోఫాని కొడతాయి, అవే కాదు మన గోడలైనా గీకుతాయి, అలాంటివన్నీ ఉన్నప్పుడు మీ ఫ్యామిలీలో ఏమనేవాళ్ళు? అనేవాళ్ళు 100% సపోర్ట్. అంటే 100 లేకుండా అయితే చేసి ఉండేవాళ్ళు కదా, వచ్చి ఉండేవాళ్ళు కాదు, అది అర్థమవుతుంది మాకు. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో మా అమ్మాయి గురించి కాబట్టి ఇంకా మా ఆయనకు తెలుసు నాకు తెలుసు కాబట్టి ఏమనేవాళ్ళు కాదు. బట్ ఫస్ట్ 2, 3, 4, 5 వచ్చే వరకు మా అమ్మాయి అడిగింది అని తీసుకొచ్చేదాన్ని. ఇంకా తర్వాత ఆమెకి కొంచెం ఉబ్బు తీరిపోయింది. సో ఇంకా తర్వాత నాది స్టార్ట్ అయింది అనమాట. అప్పటికి కానీ బయటపడలేదు ఏంటంటే ఇట్స్ నాట్ రియల్లీ మా అమ్మాయి గురించే కాదు నాకుంది కాబట్టి కూడా తెచ్చుకుంటున్నాను. అప్పుడు కొంచెం స్టార్ట్ అయింది నిన్ను తీసుకొస్తున్నావు అని. బట్ ఫస్ట్ 1 వీక్లో కొంచెం బాగా టెన్షన్ పడతాయి అనమాట డాగ్స్. ఎందుకంటే కొత్త ఇల్లు, కొత్త నర్వస్గా ఉంటాయి. ఆ టైంలో డ్యామేజ్ చేస్తాయి అనమాట. కిటికీలు అంటే డోర్ ఫ్రేమ్స్, కార్పెట్లు అంటే ఈ మ్యాట్స్ అవన్నీ కూడా కొరుకుతుంటాయి. అవి ఉన్నాయి, చాలా డ్యామేజ్ అయితే అయినాయి. లాస్ట్ ఇయర్ నేను ఒక హ్యాండీ మ్యాన్ పెట్టుకొని అన్ని డ్యామేజ్ కలిపి ఒకటేసారి శాండింగ్ చేయించి వుడ్ ఫిల్లర్ పెట్టించి మళ్ళీ రీపెయింట్ చేయడానికి నేను హైర్ చేసుకున్నా. నాకు ఆయనకి $1,000 అయింది అవన్నీ చేయించడానికి. అంతే. ఇప్పుడు అలా కొత్త డాగ్స్ వస్తాయి అంటున్నారు, వచ్చినప్పుడు ఎవ్రీ డాగ్ ఈజ్ డిఫరెంట్ కదా. ఫస్ట్ 1 వీక్ అలా ఉంటుంది. సో డెఫినెట్ గా మళ్ళీ మీరు చేయించుకున్నారు, రీవర్క్ చేయించుకున్నారు, మళ్ళీ ఇంకో డాగ్ వస్తుంది, మళ్ళీ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్, అది ఎండ్ అయ్యేది కాదు. బట్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ కాబట్టి యు ఆర్ ఓకే విత్ దట్. అంటే నేను దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకున్నా అంటే లైఫ్లో మనం మన బ్రెయిన్ ఫ్రీగా ఉంటే ఆ పనికిరాని ఖర్చులు చాలా పెడుతుంటాం. మన ఆడోళ్ళకి చీరలు, నగలు అవి ఎన్నిసార్లు వేసుకుంటామో, ఒక్కొక్కసారి వేసుకోగానే మనకి మోజు తీరిపోద్ది. ఒక్కొక్కసారి 4-5 సార్లు కట్టుకోగానే అమ్మో అందరు చూసేసిండ్రు ఇంకా మళ్ళీ కట్టుకోవద్దు అనుకుంటాము. కానీ దాంట్లో అది చెప్పాలంటే అది నిజంగా అంత మనం షో కేసు లాగా చూపెట్టుకోవడం తప్ప దానివల్ల ఏం రాదు అని నేను అనుకొని నేను అక్కడి నుంచి తగ్గించాను అనమాట, అనవసరంగా ఖర్చులు పెట్టడం. సో మీరు అట్లా ఒక్కొక్కటి తగ్గిస్తే అంటే కొన్ని చిన్న చిన్న థింగ్స్, ఇప్పుడు ఎవరింటికన్నా పోతున్నాం అనుకోండి, గిఫ్ట్ కార్డు తీసుకోవడం మనకు కొంచెం ఆనవాయితీ అయిపోయింది. ప్రాబ్లం ఏంటంటే నేను ఇచ్చినా అని వాళ్ళు ఇస్తారు, దేర్ ఇస్ నో డిఫరెన్స్. సో అంతే, వాళ్ళు ఇస్తారు నేను ఇస్తా, వాళ్ళు ఇస్తారు నేను ఇస్తా. ఇంకా తర్వాత కుదురులేనక
చెప్పేదాన్ని నేను మానేసిన అనమాట, ఇంకా తగ్గించిన అవన్నీ. మొహాటం అనేది తీసేశారు. అంటే వాళ్ళు అఫోర్డ్ చేయలేరని కాదు కదా, అవును. మనం జస్ట్ ఇంకా మనం యూనో వాళ్ళ పిల్లలకి నచ్చుతుంది అన్నది, అంటే అట్లా చిన్న పిల్లలు ఉంటే ఇప్పటికీ ఇస్తా, బట్ లేరనుకోండి యూనో ఇప్పుడు నా ఫ్రెండ్ సర్కిల్లో ఎవ్రీ వన్ అండర్స్టాండ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి మనం పూజకు పోతాము, ఏమైనా అనుకుంటారేమో బాగుండదేమో, అంటే దేవుడు ఏమో అంటే మళ్ళీ ఏమన్నా అన్నట్టుగా ఏదో ఎన్నో భయాలు మనం పెట్టుకుని ఒక బొకేనో పళ్ళు తీసుకొని పోతాం. సో బొకే అంటే చెప్పాలంటే అది పాడైపోయేది 2-3 రోజులు, దానివల్ల యూజ్ ఏం లేదు. సో ఈవెన్ దో అది $10 అయినా కూడా అట్లాంటి $10 నేను ఓవరాల్ ఒక మంత్లో ఒక 10 నేను సేవ్ చేసుకున్నా, నాకు అక్కడ $100 అక్కడే అంటే సేవ్ అవుతుంది కదా. మీరు దాన్ని వీటికి యూస్ చేస్తారు అంతే. అంటే నేను జస్ట్ ఒక్క విషయంలో చెప్తున్నా, ఇంకా మన చీరల నగల విషయంలో ఎంతో సేవ్ అవుతుంది. ఇంకా మనం ఒక్కొక్కసారి ప్లస్ మనకి బోర్ కొట్టి కూడా అంటే బ్రెయిన్ ఫ్రీగా ఉంటే మనం ఇక్కడ పోయి తినాలి, అక్కడ పోయి తినాలి, అతిగా తిని పుట్ట ఫుల్ అయిందని మళ్ళీ తర్వాత బాధపడి ఎక్సర్సైజ్ చేసి, సో అవన్నీ కూడా అంటే అవసరం లేనివన్నీ తగ్గిస్తే మిమ్మల్ని చూస్తే అర్థం అవుతుందండి మాకు. సో అక్కడ ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో అట్లా నేను కాంపెన్సేట్ చేసుకున్నా అంతే. ప్లస్ మనం ట్రిప్స్ కూడా పోయినప్పుడు అంటే ఇద్దరు షో ఆఫ్ కను ఒకరిని సాటిస్ఫై చేయడం కోసమను మనం నిజంగా చాలా ఖర్చులు పెడతాం మనం తెలియకుండా. ఇలా అన్నప్పుడు మీరు ట్రిప్స్ అనేది వెళ్ళేవాళ్ళు కాదా? అంటే దాని తర్వాత మీరు రియలైజ్ అయిన తర్వాత ట్రిప్స్ అనేది ఫ్యామిలీ ట్రిప్స్, ఇండియా అంటే తప్పదు అనుకోండి, ఫ్యామిలీస్ని కలవాలి కాబట్టి అకేషన్స్ ఉన్నప్పుడు తప్పనిసరిగా వెళ్తారేమో. ఇంకా లోకల్లో మనం ట్రిప్స్ వెళ్ళడం అలాంటివన్నీ బంద్ చేశారా లేకపోతే? అంటే కొంచెం తగ్గిపోయిందండి. లోకల్లో ఇప్పటికీ పోతుంటే అసలు పోను కాదు, అంటే లోకల్ ట్రిప్స్ ఆర్ ఓకే. ఎందుకంటే ఒక 2-3 అవర్స్ కాబట్టి ఆల్రెడీ అలవాటైన కుక్కకి అయితే ఇంట్లో ఉంటుంది హ్యాపీగా. కొన్ని కొత్తగా వచ్చిన డాగ్స్ని క్రేట్లో పెట్టి వెళ్తాము. ఇప్పుడు కొన్ని తాజా ఈవెంట్స్ రోజంతా ఉంటాయి, అప్పుడు డాగ్ సిట్టర్ని హైర్ చేసుకుంటా ఉండడానికి, వాక్ తీసుకుపోవడానికి. ఇంకా పెద్ద ట్రిప్స్ అంటే అట్లీస్ట్ వన్ వీక్ బయట వెళ్ళాలి, 1 వీక్ ఇంటికి రావమండి, అలాంటప్పుడు డాగ్ చూసుకోవడానికి ఒకరిని పెట్టేసి వెళ్తారు. కొంచెం అట్లాంటి ట్రిప్స్ కొంచెం తగ్గిపోయినాయి. అంటే నేను కావాలని తగ్గించినవి కొన్ని, ప్లస్ అదేంటో కానీ నేను ఎప్పుడైతే స్టార్ట్ చేసినో అప్పుడు మా రిలేటివ్స్కి ఫ్రెండ్స్ అందరికీ పిల్లలందరూ హై స్కూల్కి వచ్చి అందరు బిజీ అయిపోయి, మా పిల్లలు కూడా కొంచెం బిజీ అయిపోయి అట్లా ఉండి అంత పెద్దగా పోవాల్సిన అవసరం పడలేదు ఒకటి. ప్లస్ కొన్ని అవాయిడ్ చేసేటివి మేము కూడా అవాయిడ్ చేసినాము. ఇప్పుడు మళ్ళీ డాగ్ సిట్టర్ని పెట్టుకోవాలి అంటే ఒక్కొక్కసారి 2 days ట్రిప్ పోయేద్దాము స్మోకీస్కి అట్లా కూడా అనుకుంటాం కదా. అంటే అంత సడన్గా ప్లాన్ చేసుకోరాదు నాకు, నేను డాగ్ సిట్టర్ని పెట్టుకోవాలి అంటే ఎవరు అవైలబుల్ ఉన్నారు అన్నీ ఎన్నో ఉంటాయి కదా. సో ఇట్లా కొంచెం ఓకే ఇది చేయాలి ట్రిప్ అని అనుకున్నప్పుడు, లేకపోతే ఐ నీడ్ ట్రిప్ అనుకున్నా కొంచెం ప్లాన్డ్గా మాత్రమే చేస్తున్నాం అన్నమాట. ఉజ్వల గారు, మీరు డాగ్కి ఏం ఫుడ్ పెడతారు? ఆ రెసిపీ మాకేమైనా చూపిస్తారా? తప్పకుండా అండి. సో ఇది నేను రెగ్యులర్గా ఫీడ్ చేసే ఫుడ్ మా ఫాస్టర్స్ అందరికీ. ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ బ్రౌన్ రైస్, గ్రౌండ్ మీట్, కొన్ని వెజిటేబుల్స్, కోకోనట్ ఆయిల్, ఇంకా టర్మరిక్. సో గ్రౌండ్ మీట్ ఎందుకు అంటే కుక్డ్ చికెన్ బోన్స్ చాలా ఫ్రాజైల్గా ఉంటాయి, అవి కొరికి తిన్నా కూడా అవి షార్ప్ ఆబ్జెక్ట్స్ ఇక్కడి నుంచి ఇంటెస్టైన్స్లో ఎక్కడైనా కూడా వాటికి అంటే పోక్ చేయొచ్చు, వాటికి ఇంటెస్టైన్స్ కొంచెం డ్యామేజ్ అవుతాయని చెప్తారు వెట్స్. అందుకని నేను గ్రౌండ్ మీట్ యూజ్ చేస్తాను. అనదర్ గుడ్ రీజన్ ఏంటంటే పీసెస్ వాడితే మంచి పీసెస్ తిని అన్నం వదిలేస్తాయి. అందుకని బ్రౌన్ రైస్ ఎందుకు వాడతా అంటే డాగ్స్ కూడా డయాబెటీస్ ఇంకా హై కొలెస్ట్రాల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అందుకని ఫైబరీ ఫుడ్, లెస్ కార్బ్స్ ఫుడ్ యూజ్ చేయాలి. అందుకని బ్రౌన్ రైస్ యూజువల్లీ వైల్డ్లో అవి హంట్ చేసి దే వర్కౌట్ అలాట్, వాటి బాడీ అంత యాక్టివ్గా ఉండడానికి డిజైన్ చేసింది. డొమెస్టికేటెడ్ డాగ్స్కి అంత యాక్టివిటీ ఉండదు కాబట్టి వీ హ్యావ్ టు గివ్ దెమ్ ఏ బ్యాలెన్స్ ఫుడ్. ప్లస్ టర్మరిక్ గివ్స్ దెమ్ వెరీ గుడ్ ఎసెన్షియల్ nutrients. Coconut oil is recommended by veterinarians. It's a natural food to give them essential fatties avanni. Inka few veggies like avocado వేసుకోవచ్చు, టొమాటో వేసుకోవచ్చు, ఇంకా పొటాటో వేసుకోవచ్చు,
బట్ కొంచెం మ్యాష్ చేసి కొంచెం కలిపేయాలి, లేకపోతే తినవు అవి. స్వీట్ పొటాటో బాగా తింటాయి అవి. స్వీట్ పొటాటోస్ మీరు ఎన్నంటే వేసుకోవచ్చు. క్యారెట్స్ కూడా అవన్నీ వేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే కొంచెం మంచిగా మ్యాష్ అయ్యేటట్టు మేక్ షూర్ చేసుకోండి, ఎందుకంటే కొన్ని డాగ్స్ తినవు, అన్ని తింటాయి, క్యారెట్స్ పక్కకు పెడతాయి, ఇవన్నీ పక్కకు పెడతాయి, అంతే అంతే అట్లనే చేస్తాయి. సో మీరు ఆయిల్లో ఇట్లా ఫ్రై చేసి అంత ఫ్యాన్సీగా మన ఫుడ్ లాగా చేయాల్సిన అవసరం లేదు. నేను జస్ట్ వాటర్లో ఫస్ట్ బ్రౌన్ రైస్ బాయిల్ చేసి అంటే మంచిగా ఆల్మోస్ట్ ఉడికినాక గ్రౌండ్ మీట్ ఇస్తాను. గ్రౌండ్ మీట్ టేక్స్ జస్ట్ లెస్ దాన్ ఎ మినిట్ టు కుక్. ఆ వేడిలో అయిపోతుంది. బ్రౌన్ రైస్లో ఇవన్నీ వెజ్జీస్ అన్నీ వేసేసి ముందే అవన్నీ కొంచెం మంచిగా మెత్తగా అయ్యే వరకు, దెన్ ఎండింగ్లో మీరు టర్మరిక్ ఇంకా కోకోనట్ ఆయిల్ వేసుకోవచ్చు. దట్స్ ఏ గుడ్ హోమ్ ఫుడ్. ఈజీ రెసిపీ టు. యా ఈజీ రెసిపీ. అవును. అంటే అందరు డాగ్ ఫుడ్ అంటే చాలా కష్టమేమో అనుకుంటారు, చూస్తుంటే ఈజీగానే ఉంది. ఇంకా రకరకాల వేరియేషన్స్. అవును, వేరియేషన్స్ సేమ్ సిమిలర్గా ఎన్నైనా చేసుకోవచ్చు. కొంతమంది రైస్ కార్బ్స్ ఇంకా అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళు, అంటే డయాబెటీస్ ఉన్న డాగ్స్కి నేను సింపుల్గా స్వీట్ పొటాటోస్ కుక్ చేసి దాంట్లో గ్రౌండ్ మీట్ వేసి టర్మరిక్ ఇంకా కోకోనట్ ఆయిల్ వేసి వేయడం కూడా చూసిన, అట్లా కూడా చేయొచ్చు. అంటే ఇప్పుడు ఓల్డ్ డాగ్స్ ఉంటాయి, అవి ఎక్కువ తినొద్దు కూడా, కార్బోహైడ్రేట్స్ అట్లాంటివి. సో వాటికి కూడా రెసిపీ బాగా పనిచేస్తుంది. ఇట్స్ నాట్ దట్ హార్డ్. నేను 3 daysకి ఒకసారి అట్లా వండుతా, ఫ్రిడ్జ్లో పెడతా. అదే వాటికి సపరేట్ ఫ్రిడ్జ్ ఉంది బయట నాకు అవుట్డోర్ కిచెన్లో. సో అవి ఫీడ్ చేస్తాను అన్నమాట. అయితే మీరు పూచీస్కి వర్క్ చేస్తున్నా అని చెప్పారు కదండి అంతకుముందు. పూచీస్కే వర్క్ చేస్తున్నారా, ఇంకా మీరు మీ ఓన్ ఫౌండేషన్ కూడా ఎస్టాబ్లిష్ చేశా అన్నారు కదా, స్టే హోమ్ ఫౌండేషన్ అని చెప్పేసి, దాని గురించి చెప్తారా మాకు కొంచెం? యా తప్పకుండా అండి. పూచీస్కి నేను 4 years నుంచి పనిచేస్తున్నా. 1.5 year నుంచి సెక్రటరీని వాళ్ళకి. ఓకే. సో వాళ్ళకి అంటే రెస్క్యూయర్స్ వాళ్ళకి అంత డిజిటల్ నాలెడ్జ్ లేదు. సో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి నేను చాలా ప్రాసెసెస్ కొంచెం ఆటోమేట్ చేయడానికి వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంటా, ఇప్పటికీ కూడా చేస్తుంటా. సో నాకు వాళ్ళతో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో లాస్ట్ ఒక 3 years నుంచి అరౌండ్ అంటే నాకు కుదిరినప్పుడల్లా ఫండ్ రైజింగ్ చేసి, కేటరింగ్ త్రూనో ఇట్లనో అట్లనో ఫండ్ రైజింగ్ చేసి లడ్డూస్ దీపావళి అప్పుడు అమ్మి వాటన్నిటిని నేను నా ఓన్ ఇంట్రెస్ట్తో ఇండియాలోని షెల్టర్స్కి పంపించేదాన్ని. ఎందుకంటే ఇక్కడే ఇంత కష్టంగా ఉంది, అంటే ఫండ్ రైజ్ చేసి యాన్యువల్స్కి హెల్ప్ చేయడము ఇండియాలో మనకు తెలుసు కదా ఎంత కష్టంగా ఉంటుందో. అంతే అంతే. సో అని నేను ఇండియాలోని షెల్టర్స్కి పంపేదాన్ని. కానీ అంటే ఎప్పుడు నేను నా ఓన్ ఆర్గనైజేషన్ రన్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నాను తప్ప, అమ్మో అసలు అంత పని అంటే అంత ఎట్లా అవుతుంది అని నేను భయపడి ఎప్పుడు చేయలేదు, ముందడుగు ఎప్పుడు వేయలేదు. కానీ లాస్ట్ ఇయర్ నుంచి కొంచెం రీసెర్చ్ చేసుకుంటున్నా అన్నమాట. చాలామందితో మాట్లాడి, అంటే ఇట్లా నాలాగా యూఎస్లో ఉండి ఇండియాలో హెల్ప్ చేసే వాళ్ళని అట్లా వాళ్ళందరితో మాట్లాడి, బట్ స్టిల్ నాకు భయం వేసింది. కానీ ఎప్పుడైతే క్వారంటైన్ టైం స్టార్ట్ అయిందో, పాండమిక్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు కొంచెం బ్రెయిన్ ఫ్రీగా ఉండే, అంటే వీకెండ్స్ అంతా ఫ్రీ ఉంటుంది కదా. ఇంతకుముందు ఏదో ఒకటి ఉండేటివి, ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చేది, ఆఫీస్కి పోయినప్పుడు వచ్చినాక కొంచెం ఎంతైనా టైర్డ్నెస్ ఉంటుంది, ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాము. సో ఆ టైంలో నేను సరే వాట్ ఎవర్ ఇట్ టేక్స్ నా ఓన్ ఆర్గనైజేషన్ నేను చేస్తా, మోర్ ఫోకస్డ్ ఆన్ హైదరాబాదు, అంటే మోర్ ఫోకసింగ్ ఆన్ హైదరాబాద్ అని అనుకుని నేను నా ఓన్ ఆర్గనైజేషన్ స్టే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అని ఎస్టాబ్లిష్ చేసాను అనమాట. సో నా ప్లాన్ ఏంటంటే నా కాంట్రిబ్యూషన్తో నేను రన్ చేస్తాను యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. లెట్ సి డొనేషన్స్ వస్తాయో లేదో అని, ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ డొనేషన్స్ రావడం. ఎందుకంటే నాకు ఇన్ని ఇయర్స్లో నేను గుడ్డు చాకరీ చేస్తే ఒక $200 వస్తాయి. బట్ నేను ఎందుకు చేసేదాన్ని అంటే నా చేతుల నుంచి ఆల్రెడీ ప్రతి మంత్ పెట్టుకుంటున్నా. ఇట్స్ నెవర్ ఎండింగ్ స్టోరీ. అట్ ద సేమ్ టైం నేను మా ఫ్యామిలీని పిల్లల్ని కూడా సపోర్ట్ చేయాలి కదా, నేను ఎన్ని రోజులు పెట్టుకుంటా. బట్ వాట్ ఎవర్ పాసిబుల్, అంటే నాకు బాడీలో ఓపిక అవుతుంది, నేను చేసి ఒక $200 అయినా వన్స్ ఏ మంత్ పంపిస్తే, ఇండియాకి పంపిస్తే ఇట్స్ 10,000 rupees కదా. ఇట్స్ మేక్స్ మచ్ డిఫరెన్స్ అని అట్లా పంపించేది అనమాట నేను. అంటే చాలామంది అడుగుతారు, నువ్వు ఎందుకు ఇంత కష్టపడతావు, అంటే నువ్వు జాబ్ చేస్తున్నావు నీ చేతి నుంచి పెట్టుకోరాదు అని. కానీ నేను చెప్పాను కదా, నా ఫాస్టర్స్తోనే నా ఇంటి రిపేర్స్ ఇవన్నీ నాకుంటాయి. అండ్ నాకు అందుకని సో నేను
మే 19th రోజు యాక్చువల్లీ శ్రీ యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఇన్కార్పొరేట్ చేశాను. అది ఫర్ మెనీ మంత్స్ ఇప్పుడు నా కాంట్రిబ్యూషన్తో స్టార్ట్ అయింది యాక్చువల్లీ. కానీ దీస్ డేస్ పీపుల్ ఆర్ హియరింగ్ ద రెస్క్యూ స్టోరీస్, మా రెస్క్యూ స్టోరీస్ వింటున్నారు. అండ్ నాకు డొనేషన్స్ వస్తున్నాయి, సప్లైస్ కూడా వస్తున్నాయి అనమాట. సప్లైస్ నేను ఇండియాకి షిప్ చేస్తాను. ఇంతకుముందు నేను వెళ్ళినప్పుడు నేను తీసుకుపోయేదాన్ని నాతోని, ఎందుకంటే అక్కడ వెరీ లిమిటెడ్ పెట్ సప్లైస్ ఉంటాయి, క్వాలిటీ కూడా అంత బాగుండవు. సో అందుకని నేను ఇక్కడ సప్లైస్ కూడా షిప్ చేస్తుంటాను అనమాట ఇప్పుడు. సో శ్రీ యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా నుంచి నేను ఇండియాలో ఉన్న షెల్టర్స్, ఇండిపెండెంట్ రెస్క్యూస్, చాలామంది అంటే కొంచెం ఓల్డర్ జనరేషన్ చెప్పాలంటే అంత హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు అసలు కాదు, కానీ అసలు లేరని కాదు. బట్ ఇప్పుడు నేను చూసినంత వరకు యంగర్ జనరేషన్ చాలామందికి ఇట్లా చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఉందన్నమాట యానిమల్స్కి. కానీ వాళ్ళు అఫోర్డ్ చేయలేరు. కొంచెం వాళ్ళ ఇంట్లో అంటే ఇండియాలో అందరి ఇల్లులు ఉండవు కదా. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫండింగ్. వాళ్ళ పాపం హెల్ప్ చేయాలని ఉంటుంది, బట్ ఫండ్స్తోని వాళ్ళు ఆగిపోతుంటారు. వాళ్ళు ట్రై చేస్తారు కొద్దిమంది, కొంచెం ఒక అంటే తెలిసిన వాళ్ళతో మాట్లాడుకొని అట్లా దే ట్రై టు రైజ్ ఫండ్స్. నేను అట్లా విన్నప్పుడు అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేను ఎప్పుడైతే విన్నానో అట్లా ఐ నీడ్ టు హెల్ప్ దెమ్ సమ్హౌ అని నేను అనుకున్నాను. బట్ ఎట్లా హెల్ప్ చేయాలి వాళ్ళకని నాకు స్టెప్ బై స్టెప్ కానీ నాకు అర్థం కాలేదు. సో ఇప్పుడు ఏంటంటే అట్లాంటి వాళ్ళతో కనెక్ట్ అయ్యి వాళ్ళ ఫండింగ్ నీడ్స్ని నేను గ్యాప్ ఫిల్అప్ చేస్తుంటాను అనమాట. డైరెక్ట్గా వెట్స్కి పంపడము. సో ఐ డీల్ ఆల్ ద వెరీ క్రిటికల్ కేసెస్, యాక్సిడెంట్ కేసెస్, క్యాన్సర్ కేసెస్, సివియర్ ఇంజురీస్, యూజర్ అట్లాంటి కేసెస్ తీసుకుంటాను అనమాట. ప్యారలైజ్డ్ కేసెస్, అది ఏదో కారు గుద్దుతుంది, వాళ్ళు గుద్దేసి వెళ్ళిపోతారు. ఇండియాలో ఎంతమంది నిజంగా కేర్ చేస్తారండి, కానీ దానికి స్పైన్ ఇక్కడ వెనకాల ఫ్రాక్చర్ అయిందనుకోండి, వెనకాలంతా ప్యారలైజ్ అయిపోతుంది. దే కెనాట్ వాక్, ఓన్లీ ముందు కాళ్ళతో డ్రాగ్ చేసుకుంటూ నడుస్తాయి. రోడ్డు మీద అవి బతకడం చాలా కష్టం, ఎందుకంటే అవి కాన్స్టెంట్గా ఫుడ్ వెతుక్కుంటూనే ఉండాలి. దే హ్యావ్ టు ఫెండ్ దెమ్సెల్వ్స్, ఎన్నో ఉంటాయి కదా. సో అట్లాంటి వాటిని నేను రెస్క్యూ చేస్తాను. కొన్నిటిని శాంక్చురీకి పంపిస్తాము. సో దట్ ఆ శాంక్చురీ ఏంటంటే లైఫ్ లాంగ్ అవి ఉండిపోతాయి. కొన్నిటికి మేము మొత్తం రీహాబిలిటేట్ చేసి మొత్తం వెట్ కేర్ అంతా చేసి, యాంపిటేషన్స్ ఉంటాయి, యాంపిటేషన్స్ అట్లాంటివన్నీ చేసి ఎక్కడ దొరికినా అక్కడే వదిలిస్తాం యూజువల్లీ. ఎందుకంటే ఎవరు అడాప్ట్ చేసుకోరు కదా వాటిని. ఇక్కడ అంటే డిఫరెంట్. ఇక్కడ అందుట్లో మంచిగా ఉన్నాయే పప్పీస్ క్యూట్ ఉంటేనే పీపుల్ విల్ కమ్ ఇంట్రెస్ట్ ఫార్వర్డ్ అంతే అడాప్షన్కి. అవును, ఇంకా వాటికి కాళ్ళు ఇరిగింది, చెయ్యి ఇరిగింది అంటే అసలే ఏమన్నా ఉంది అంటే అవును మనిషి తత్వమే అది కదా. అంతే అంతే కాదు, ఎక్కువ డాగ్ కేసెసే వస్తాయి. ఎందుకంటే డాగ్స్ నాలెడ్జ్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని హ్యాండిల్ చేయడం ఈజీ కాబట్టి ఎత్తి డాక్టర్ తీసుకోవడం. కానీ ఒక్కొక్కసారి పీజియన్స్ అంటే మాంజాకి తట్టుకొని పాపం అది అట్లనే ఉంది, డిహైడ్రేట్ అయింది. అది ఆవుల్స్ తట్టుకొని అట్లనే ఉన్నాయి. ఇంకా ఒక ఎద్దుకి, ఆవులకి, బర్రె, ఆ రిక్వెస్ట్లు కూడా వస్తుంటాయి. అంటే మొత్తం డాగ్స్ కాకుండా క్యాట్సే కాకుండా అన్ని యానిమల్స్ వస్తుంటాయి. అవి కూడా వస్తాయి కేసెస్, నేను అవి కూడా తీసుకుంటుంటా. కానీ అంత చేసిన తర్వాత వాటికి ట్రీట్మెంట్ అయితే ఏదైతే కావాలో ఆ ట్రీట్మెంట్ ఇప్పించిన తర్వాత వాటిని మళ్ళీ ఎక్కడ దొరికాయో అక్కడ వదిలేస్తున్నారు చాలా వరకు. అంటే ఇఫ్ దే కెన్ ఫెండ్ దెమ్సెల్వ్స్, అవి సర్వైవ్ అవుతాయి వాటంతట అవి అనుకుంటే వదిలిస్తాము. లేదంటే మేము శాంక్చురీస్ చూస్తాము. అంటే వాటి పర్మనెంట్ శాంక్చురీ అంటే పర్మనెంట్ ప్లేస్. ఎక్కువ లేవు యాక్చువల్ అట్లాంటివి, అండ్ దే కాస్ట్ మనీ. ఎందుకంటే వాళ్ళకు కూడా ఫండ్స్ రైజ్ చేయడానికి ఎక్కువ మంది ముందుకు రారు. సో శాంక్చురీస్ పంపాలంటే అప్ ఫ్రంట్ మనీ పే చేయాల్సి వస్తుంది అనమాట. నేను అది కూడా రైజ్ చేసుకోవాలి. సో ద హోల్ ప్రాసెస్ నాకు ఏదో దొరికింది అన్నంగానే కాదు, మేము ఎండ్ టు ఎండ్ కేర్ చేయడము. ఇట్స్ టైమ్ టేకింగ్, ఇట్స్ ఎక్స్పెన్సివ్, లాట్స్ ఆఫ్ థింగ్స్. లక్కీలీ ఐ ఫౌండ్ వెరీ గుడ్ వాలంటీర్స్. అంటే నా అదొక్కటే కాదు, నాకు అంటే హెల్ప్ చేసేవాళ్ళు, అంటే హై లెవెల్ హెల్ప్ చేసేవాళ్ళు, ఫీల్డ్ వర్క్ చేసేవాళ్ళు నాకు అట్లా చాలామంది అయితే దొరికిండ్రు. ఒక్కటి రెండు బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయినాయి, అంటే నాట్ సో జెన్యూన్, బట్ వీళ్ళు సమ్ ఫిషీ పనులు ఏదో చేస్తుండ్రు, యానిమల్ పేరు పెట్టుకొని అన్న వాళ్ళు కూడా ఒక్కళ్ళు తలిగినరు. బట్ అది ఎక్కువ రోజులు దాగదనమాట. బట్ ఆ వాలంటీర్స్ ఇంకా నాకు హై లెవెల్గా అంటే ఫండ్స్ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు అట్లంతా ఐ ఫార్మ్డ్ ఎ వెరీ గుడ్ నెట్వర్క్ అండ్ ఇట్స్ గోయింగ్ వెరీ వెల్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను అంటే ఏ విజన్తోనైతే నేను అనుకొని స్టార్ట్ చేసానో నేను అనుకోలేదు అంటే ఈ రోజు నేను అంత
ఆ విజన్ నేను రీచ్ అవుతాని అనుకోలేదు. ఇంకా ఇట్స్ ఓన్లీ బీన్ 5 months నేను క్రియేట్ చేసి, బట్ ఇట్స్ గోయింగ్ వెరీ వెల్. ఇన్ 5 months లో మీరు చాలా సక్సెస్ అవును అయింది. అవును, వీఆర్ వెరీ హ్యాపీ టు హియర్ ఫర్ దట్ అండి. థ్యాంక్ యూ. అయితే నాకు ఇంకో క్వశ్చన్, ఇక్కడ కమింగ్ బ్యాక్ టు యూఎస్, మీరు ఇక్కడ ఫాస్టర్ మామ్గా చేస్తున్నప్పుడు మీ దగ్గర డాగ్స్ వచ్చినప్పుడు ఏదైనా సిచ్యువేషన్ వచ్చిందా వాటికి ఎమర్జెన్సీ? ఇప్పుడు అర్ధరాత్రి పూట వాటికి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి అప్పటికప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లాల్సింది, అలాంటిది ఏమన్నా మీరు ఫేస్ చేశారు అక్కడ? ఒక్కటి వచ్చిందండి, మామ్ అండ్ పప్పీస్ వచ్చినప్పుడు. నేను ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు బాగానే ఉండే, సడన్గా ఇట్లా బాగా బ్రీత్ అంటే చాలా కష్టంగా తీస్తుంది అనమాట. నాకు అర్థం కాలేదు నిజంగా ఇష్యూనా కాదా అని. అది వీడియో తీసి ఆస్తమా లాగానే అది అసలు మినిట్కి ఇంకా పెరుగుతుందన్నమాట. నేను ఆఫీస్ నుంచి వచ్చి అంటే 4:30కి నేను చూసి, నేను ఒక 5:30, 6 o'clock వరకు నేను అంటే ఏంటిది ఇది ఇష్యూనా కాదా అని చూసేవరకే లేట్ అయిపోయింది. అప్పటికి ఇంటి పక్కన వెట్టు క్లోజ్ చేసిండ్రు, సో దూరంగా పోవాల్సి వచ్చింది. వాళ్ళు ఆక్సిజన్ పెట్టి నేను అంటే నేను ఇంటికి ఎప్పుడో చాలా లేట్ నైట్ వచ్చాను అనమాట ఆ రోజు. బట్ ఒక్కటే వచ్చింది అట్లా ఇప్పటివరకు. లక్కీగా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. యా, దాని తర్వాత దానికి ఏం కాలేదు? కాలేదు. దానికి ఏం కాలేదు అంటే చాలా క్రిటికల్ కేసెస్ వచ్చినాయి, అంటే ఫ్రాక్చర్ కేసెస్, కొన్ని మెడికల్ ఇష్యూస్ వచ్చినాయి. కానీ అంటే వెట్ దగ్గర తీసుకుపోయినాక వాళ్ళు ఒక కోర్స్ చెప్తారు కదా, ఈ టాబ్లెట్స్ ఇవ్వండి, ఇట్లా జాగ్రత్తగా ఉండాలి. చాలా సర్జరీస్ అయినాయి మా ఇంట్లో, అంటే స్పెయిన్ న్యూటో సర్జరీస్. బట్ అంటే విత్ రైట్ గైడెన్స్ అవన్నీ మంచిగా అయిపోయినాయి. మీకు ఏ బ్రీడ్ అంటే ఇష్టం అండి? ఎలాంటి బ్రీడ్ అంటే? అంటే స్టార్టింగ్లో నేను డాగ్స్ని ఫాస్ట్ చేయడం స్టార్ట్ కాకముందు ప్రత్యేకంగా ప్రిఫరెన్స్ ఏం లేకుండే, ఎందుకంటే నాకు నిజంగా అసలు ఐడియానే లేదు. అసలు ఈ డాగ్స్ అంటే ఎందుకు ఈ బ్రీడ్ ఇట్లా అంటారు అట్లా నాకు ఏం ఐడియా లేకుండే. కానీ ఆఫ్టర్ హెల్పింగ్ 52 dogs, ఇంక్లూడింగ్ 3 street dogs ఫ్రమ్ ఇండియా, నాకు ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? నేనే తీసుకొచ్చాను. లాస్ట్ ఇయర్ ఇండియాకి పోయినప్పుడు మీరే 3 street dogs, దే వర్ ఆల్ క్రిటికల్లీ ఇంజూర్డ్. ఒకదానికి కాలు ఇరిగింది, ఒకదానికి హిప్ దగ్గర స్మాష్ అయిపోయింది, ఒకదానికి కన్ను కనిపించదు. సో చెప్పాలంటే నా దగ్గరికి రాని బ్రీడ్ అంటూ లేదు. స్మాల్ బ్రీడ్స్ దగ్గర నుంచి లార్జ్ బ్రీడ్స్ దగ్గర నుంచి ల్యాబ్స్, పిట్ బుల్స్, హస్కీస్, జర్మన్ షెపర్డ్స్, బార్డర్ కోలీస్, అన్ని రకాలు వచ్చినాయి. చెప్పాలంటే దేవర్ ఎవ్రీ సింగిల్ డాగ్ వాజ్ అడోరబుల్. దే వర్ వెరీ నైస్. చెప్పాలంటే నాకు ఇప్పుడైతే ఏ ప్రిఫరెన్స్ లేదు, ఎవ్రీ డాగ్ ఈజ్ గుడ్ అని అనిపిస్తుంది. ఇంక్లూడింగ్ ఇప్పుడు స్ట్రీట్ డాగ్స్ని చాలా డిస్క్రిమినేట్ చేస్తారు ఇండియాలో. అంటే ఎన్నో నోషన్స్ పెట్టుకుంటారు అవి కరుస్తాయి అని. పాపం నేను తీసుకొచ్చిన డాగ్స్ అయితే దే వర్ సో నైస్. వాటిని యూఎఫ్లో ప్రొఫెసర్ ఒక ఆమె అడాప్ట్ చేసుకుంది, 2 అక్కా చెల్లెల్ని, కోల్కత్తా నుంచి వచ్చినాయి అవి. షీ ఈజ్ సో హ్యాపీ విత్ దెమ్. హైదరాబాద్ నుంచి వచ్చిన కిట్టు అని ఆ డాగ్ని ఇక్కడే మా ఇంటి పక్కనే అమెరికన్ ఫ్యామిలీ అడాప్ట్ చేసుకున్నారు. దే ఆర్ సో హ్యాపీ. నా దగ్గరికి పిట్ బుల్స్ కూడా చాలా వస్తాయి. మా పిట్ బుల్స్, ల్యాబ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట షెల్టర్స్లో ఇక్కడ. పూచీస్ నుంచి అవి నా దగ్గరికి చాలా వచ్చినాయి. చాలామంది పిట్ బుల్స్ అంటే దే ఆర్ విషియస్ అని అనుకుంటారు, బట్ దట్స్ నాట్ ట్రూ. నా దగ్గరకు వచ్చిన పిట్ బుల్స్ అని దే ఆర్ వెరీ సాఫ్ట్, సూపర్ సాఫ్ట్. మీకంటే ఎక్కువ అవే భయపడతాయి అనమాట. అందరూ వాటిని చూసి అమ్మో పిట్ బుల్స్ అని భయపడతారు, కానీ అందరికంటే అంటే సూపర్ సాఫ్ట్, ఇంకా భయపడడం ఇంకా అవే ఎక్కువ. చూడడానికి చాలా పెద్దగా ఉండడం వల్ల కూడా భయపడతారు కదా. అంతే, అంటే మీడియా ఫోకస్ అట్లా చేసింది కాబట్టి అందరూ భయపడతారు, కానీ బట్ దే ఆర్ యాక్చువల్లీ వెరీ స్వీట్. ఓకే, అంటే యాజ్ ఎ మదర్గా నీకు ఎవరిష్టం అంటే చెప్పలేరు కదా. నాకు ఒక కొడుకు ఇష్టమా కూతురు ఇష్టమా అన్న మదర్ చెప్పలేరు కదా. అలా మీరు మీ ఆన్సర్ కూడా నాకు అలా అనిపిస్తుంది. ఎవరిష్టం అంటే మదర్ కాన్సే అంతే. నైస్ అండి, దట్స్ వెరీ గుడ్. అయితే మీరు ఇండియా నుంచి తీసుకొచ్చా అన్నారు కదా డాగ్స్. హౌ అంటే ఇండియా నుంచి ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం అంటే అక్కడ ఏమీ లేక? అంతే అండి, బేసిక్ ఆన్సర్ అయితే అదే. ఇండియాలో వెరీ క్రిటికల్ డాగ్స్కి అసలు కనీసం కేర్ దొరకదు ఒకటి. అంటే ఎవరు అసలు అడాప్షన్ అయితే ఇంకా మీరు మర్చిపోండి. సో యాక్చువల్లీ అట్లాంటి వెరీ క్రిటికల్ డాగ్స్ని తీసుకొచ్చేది నేను కాదు. యాక్చువల్లీ దోస్ ఆర్గనైజేషన్స్ ఆర్ యాక్చువల్లీ ఓన్డ్ బై అమెరికన్స్. వాళ్ళు ఇండియాలో నుంచి వెరీ
క్రిటికల్గా అంటే ఇంజూర్ అయిన స్పెషల్ నీడ్ డాగ్స్ని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు సమ్హౌ. అంటే ఎప్పుడో 80s 90sలో ఎవరో ఒక ఆమె బార్బరా అనే ఒక ఆమె సమ్హౌ ఇండియాకి పోయినప్పుడు ఆమె ఇండియాలో ఉన్న కుక్కల పరిస్థితి చూసి ఆమెకు చాలా బాధ అనిపించి ఆమె వర్డ్ స్ప్రెడ్ చేసిందంట. అక్కడ అసలు ఎవరు చేసేవాళ్ళు లేరు, ఎవరు అడాప్ట్ చేసుకునే వాళ్ళు లేరు అని తను ఒక్కొక్కటి స్టార్ట్ చేసిందంట తీసుకోవడం. సో ఆమె దగ్గర నుంచి ఇంకొక ఆర్గనైజేషన్ దగ్గర నుంచి వీళ్ళు అడాప్ట్ చేసుకున్నాక అంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ యానిమల్ లవర్సే. వాళ్ళు చేసుకున్నాక అంటే అసలు పాపం వీటిని అంటే ఎంత నైస్ డాగ్స్ ఇవి, అందరూ వేలకు వేలు పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి తీసుకుంటారు కానీ అంటే వీటికి ఎవరు చేసేవాళ్ళు లేరని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన ఆర్గనైజేషన్స్ వాళ్ళు అట్లా చేస్తారనమాట. అక్కడి నుంచి తీసుకొస్తారు. అండ్ దేర్ ఆల్ స్పెషల్ నీడ్స్, అంటే బ్యాక్ లెగ్స్ 2 ప్యారలైజ్ అయిపోయినవి, లేకపోతే అంటే దే కెనాట్ బేర్లీ వాక్, దే నీడ్ వీల్ చైర్ అట్లాంటివి. వాలంటీర్తో డాగ్ని తీసుకురావడం ఈజీ అన్నారు కదా, వాలంటీర్ లేకుండా డాగ్ని వస్తుంటాయా డాగ్స్ అలా వస్తుంటాయా? కొంచెం తక్కువే, ఇట్స్ సేమ్ ప్రొసీజర్. కానీ డాగ్ని అట్లా ఒంటరిగా తీసుకొస్తే కాస్ట్ చాలా అవుతుంది, 10 times కాస్ట్ అవుతుంది టికెట్. అందుకని వాలంటీర్ కోసం చూస్తారనమాట. వాలంటీర్తో వస్తే టికెట్ ఎంత పడుతుంది అంటారు? సో వాలంటీర్తో వస్తే నాన్ పీక్ సీజన్లో అరౌండ్ $250 పడుతుంది పర్ డాగ్కి. పీక్ సీజన్ అంటే ఈ డిసెంబర్ టైంలో కొంచెం ఎక్కువ పడుతుంది, అప్ టు 350 కూడా పడవచ్చు. బట్ ఇట్ స్టిల్ మచ్ బెటర్ దాన్ కార్గోలో ఒక సింగిల్ డాగ్ని తీసుకొస్తే $2,000 అవుతుంది అనమాట. సో అందుకని సో ఒక మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయి అనమాట ఇందులో. ఫ్లైట్ బడ్డీ ఇండియా అని వాళ్ళు దే లుక్ ఫర్ వాలంటీర్స్ ఆల్ ద టైమ్. వాళ్ళు ఇక్కడక్కడ పోస్ట్ చేస్తారు, దే సమ్హౌ దే హ్యావ్ కానీ లక్కీలీ చాలామంది వాలంటీర్ చేస్తున్నారు వాళ్ళకి. అంటే ఒక్క వాలంటీర్తోనే ఒకటే రావాలని కూడా ఏం లేదు, మల్టిపుల్ వస్తాయి. సో అట్లా నాతో వచ్చినాయి అనమాట. అప్పుడు ఒక వాలంటీర్కి హౌ మెనీ డాగ్స్ ఆర్ అలౌడ్ అండి? ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఎయిర్లైన్. ఎయిర్లైన్ కెపాసిటీని బట్టి ఉంటుంది అనమాట, మనం అట్లా చెప్పలేము. బట్ నాతోనైతే 3 వచ్చినాయి. సో అదర్ దాన్ దిస్ మీ అంటే మీరు పెట్టుకునే ఎక్స్పెన్సెస్ కాకుండా మీ స్టే యానిమల్ ఫౌండేషన్కి ఇంకా మీకు ఫండ్స్ ఇంకేదైనా విధంగా వస్తున్నాయా? సో నేను యాక్చువల్లీ 3 years బ్యాక్ నేను దీపావళి అప్పుడు అంటే ప్రతి సంవత్సరం దీపావళికి లడ్డూలు నేను చేసేదాన్ని. లడ్డూస్ అంటే చాలా మందికి ఫేమస్ అండి, ఉజ్వల అంటే లడ్డూస్ అంటారు. అదే అంటే ఎప్పుడు ప్రతి ఇయర్ చేస్తుంటా కాబట్టి ఒక ఇయర్ నేను అనుకున్నా 3 years బ్యాక్ ఈ దీపావళికి అంటే ఇఫ్ ఎవరికైనా కావాలంటే నేను చేసి బట్ ఐ చార్జ్ దెమ్ వాట్ ఎవర్ ఐ గెట్ నేను డొనేట్ చేస్తాను అనుకున్నా. అంటే నేను నిజంగా అనుకోలేదు అప్పుడు, నేను ఏదో స్టార్ట్ చేసిన ఎంత వస్తే అసలు ఏం ఐడియా లేకుండా. బట్ ఐ గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్ అనమాట అప్పుడు. సో అప్పుడు నేను డొనేట్ చేసిన గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ. అంటే ఫస్ట్ టైమే నాకు 1000 లడ్డు ఆర్డర్స్ వచ్చినాయి. అవుట్ ఆఫ్ దెమ్ నేను అట్లీస్ట్ $800 నేను డొనేట్ చేసిన అనమాట అందులో. సో నాకు అప్పుడు అసలు ఒక్కటేసారి మోటివేషన్ ఇట్లా వచ్చిందనమాట. అంటే ఇట్స్ నాట్ ఈజీ, అంటే నా చేతుల్లో నుంచి అంత అంటే నా డొనేషన్స్ ఎట్లాగ పోతున్నాయి. బట్ వాట్ ఎవర్ ఐ కెన్ గెట్ దట్ విల్ హెల్ప్ మీ అన్నట్టుగా నేను వెంటనే దీన్ని అఫీషియల్గా చేస్తే అంటే లార్జ్ స్కేల్లో చేస్తే మచ్ మోర్ అంటే ఇంకా మంచి డొనేషన్స్ వస్తాయి అని నేను అనుకుని స్టార్ట్ చేసాను అనమాట. 3 years బ్యాక్ అనుకున్నా నేను. సో లాస్ట్ ఇయర్ లాంచ్ అయింది అది. ఇట్స్ ఎ లాట్ ఆఫ్ వర్క్. అమ్మో నేనైతే చెప్పలేను, నేను ఎంత లాట్ ఆఫ్ వర్క్ నేను చెప్పలేను అది. మాన్యువల్ వర్క్. మీకు ఇంకా వర్కర్స్ ఉన్నారా, మీరు ఒక్కరే హ్యాండిల్ చేసుకుంటున్నారు? సో నేను ఈ ఇయర్ దీవాలి అప్పుడైతే ఒక స్టూడెంట్ని హైర్ చేసుకున్నా, ఎందుకంటే చేసుకోలేకపోయాను. ఇంకా ఒక స్టేజ్ వరకు నేను చేసుకోగలిగిన, బట్ ఐ కెనాట్ డూ అని నాకు రాకి అప్పుడు అర్థమైంది. ఎందుకంటే మన ఫెస్టివల్స్ అప్పుడు కదా మనకు ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి. అప్పటి వాల్యూమ్ నేను కొంచెం తట్టుకోలేకపోయినా యాక్చువల్లీ. సో అందుకని అప్పుడు నేను అంటే చూసిన ఇట్స్ నాట్ ఈజీ ఫైండింగ్ రైట్ పర్సన్. ఇంట్రెస్ట్ అంటే లాంగ్ టర్మ్గా అంటే ప్లస్ నాకు హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ఏదో 2 రోజులు చేస్తాము పోతామన్న మైండ్ సెట్ రావద్దు కదా అని. అందుకని నేను ఫుల్ టైం వర్క్ చేస్తా, నాకు ఈ ఆర్గనైజేషన్ ఉంది, నేను అన్నీ చూసుకోవాలి, బట్ దీని మీద ఇంత టైం స్పెండ్ చేయలేను నేను అని పెట్టుకున్నాను నేను. సో అట్లా
సో కానీ నేను ఏ ఇంటెన్షన్తో స్టార్ట్ చేసినో 3 years బ్యాక్ ఎట్లా అనుకున్నాను చెప్పాలంటే 2 years నా చేతుల నుంచే డబ్బులు ఎక్కువ పోయినాయి దాని ఎస్టాబ్లిష్మెంట్కి. అంటే ఇట్స్ నాట్ ఈజీ. నాకు లైసెన్స్ ఉంది, నేను లైసెన్స్కి మంత్లీ ఆన్గోయింగ్ కాస్ట్లు చాలా ఎక్కువ ఉంటాయి. సో దానిపైన నేను చేసేటివే నాకు ప్రాఫిట్ కింద కదా. సో సో నాకు అక్కడ చెప్పాలంటే లిటరలీ 2 years నేను $1 డొనేషన్ ఇవ్వలేకపోయినా. నాకు ఆ సెటప్ అంత పట్టింది నాకు. ఫస్ట్ టైం ఇయర్ నాకు కొంచెం ప్రాఫిట్స్ కనపడ్డాయి. అంటే ఇయర్ నాకు పాండమిక్ కాబట్టి ఇంట్లో ఉన్నా కాబట్టి కొంచెం టైం దొరికింది ఒకటి, కొంచెం ఒకళ్ళ హెల్ప్తోని. సో ఈ ఇయర్ నేను లడ్డు హౌస్ నుంచి వచ్చిన దాంతో ఆ డొనేషన్స్తోని నేను సప్లైస్ షిప్ చేశాను. నేను 100 pounds ఆఫ్ పెట్ సప్లైస్ షెల్టర్స్కి షిప్ చేశాను నేను. ప్లస్ దివాళీకి ఫీస్ట్ ఫర్ ఫరీస్ అని షెల్టర్స్కి డొనేట్ చేసిన అనమాట మనీ, స్పెషల్ ఫుడ్ ఇవ్వడానికి. ఇండిపెండెంట్ ఫీడర్స్కి షెల్టర్స్కి అందరికీ స్పాన్సర్ చేసాను అనమాట. లడ్డు హౌస్లో మీరు ఎలాంటి లడ్డూస్ చేస్తారు? సో నేను స్టార్ట్ చేసినప్పుడు లడ్డు హౌస్ యాక్చువల్లీ అంటే నేను ఇంట్లో ఏవైతే చేసుకుంటానో మా పిల్లలకి, ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి నేను అవే పెట్టాను అనమాట. కాకపోతే దే ఆర్ హెల్దీ వర్షన్స్ వితౌట్ ఎనీ ఆర్టిఫిషియల్ కలర్స్, ఫ్లేవర్స్, ఇంగ్రీడియంట్స్. దే ఆర్ ప్యూర్ అనమాట. అండ్ అంటే బాదుషా లేకపోతే జిలేబీ లాగా జస్ట్ ఫ్లవర్తోని చేసి సిరప్లో ముంచడం కాదు అవి. దే ఆర్ మచ్ యూనో వెరీ డిఫరెంట్ దాన్ దెమ్. అంటే నట్స్తోని ఆల్మండ్స్, మన పిస్తాచియోస్, లేకపోతే ఇట్స్ కాంబినేషన్. అంటే లిటరలీ నో కలర్స్, నో యాడెడ్ షుగర్స్, నథింగ్ అనమాట. దే ఆర్ మేడ్ ఆఫ్ బ్రౌన్ షుగర్స్, యూనో డేట్స్తోని కూడా ఉన్నాయి అనమాట. సో అది హెల్దీ వర్షన్స్ వితౌట్ ఎనీ యూనో ఆర్టిఫిషియల్. వెరీ గుడ్ అండి. ఇక్కడ నాకు ఒక డౌట్ అండి, మీరు యానిమల్ లవర్, సో డెఫినెట్లీ మీరు అంతకుముందు మీరు మీట్ ఈటరా? అంతకుముందు నాన్ వెజ్, వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్? నేను చిన్నప్పటి నుంచి మీట్ ఈటర్ని యాక్చువల్లీ. చిన్నప్పటి నుంచి పుట్టడం పెరగడం మొన్నటి వరకు మీట్ ఈటర్ని. అయితే డెఫినెట్గా యానిమల్ లవర్ అయిన దగ్గర నుంచి మీరు డెఫినెట్గా కట్ చేసి ఉంటారేమో మీట్. నేను అంటే వెజిటేరియనిజం కాదు యాక్చువల్లీ, ఐ బిలీవ్ ఇన్ వీగనిజం. సో అది ఆ జర్నీ ఒక 4 years నుంచి స్టార్ట్ అయింది. ఒక్కొక్కటి కట్ డౌన్. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ మీట్ ఈటింగ్ చాలా వరకు ఒక్కొక్క కట్ అవుతూనే వస్తుంది. అట్ ద సేమ్ టైం అదర్ థింగ్స్. వీగనిజం అంటే యానిమల్ ప్రోడక్ట్స్ ఏవి యూజ్ చేయొద్దు, ఇంక్లూడింగ్ లెదర్ సోఫాస్, లెదర్ పర్సులు, లెదర్ బెల్ట్స్, ఎనీథింగ్ విత్ లెదర్, కార్ లెదర్ సీట్స్ ఆర్ ఎనీథింగ్. మెయిన్గా మన ఆడవాళ్ళ మేకప్ దగ్గర నుంచి మేకప్ కూడా నేను వీగన్ కాస్మెటిక్సే వాడతా. అన్నీ ఉంటాయి కదా. ప్లస్ అంటే ఫెదర్స్తోని తయారు చేసిన మెత్తలు, లేకపోతే అంటే పిల్లోస్, డెకరేటివ్ ఐటమ్స్, లేకపోతే కంఫర్టర్స్ కూడా కొనొద్దు అనమాట. ప్లస్ చీజ్, పాలు, పెరుగు అంటే అవన్నీ యానిమల్ ప్రొడక్ట్సే కదా. హనీ ఇవన్నీ కూడా వాడొద్దు అనమాట. ఇలా ఇక్కడ ఇంకో క్వశ్చన్ వస్తుంది నాకు. అయితే మీరు ఇంత వేగనిజం చూస్తున్నప్పుడు లడ్డు హౌస్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు వితౌట్ ఎనీ యానిమల్ ప్రోడక్ట్? అంటే గీ డెఫినెట్గా ఉంటుంది కదా, గీకి అయినా మనం డెఫినెట్గా ఉంటుంది కదా, దాన్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారు మరి? సో అయితే నేను ఈ లడ్డు హౌస్ ఇదంతా కాన్సెప్ట్ స్టార్ట్ చేసింది 3 years బ్యాక్ కాబట్టి, అంటే నా వీగనిజం అనేది స్టార్ట్ అయ్యే 3-4 years అవుతుంది. స్టెప్ బై స్టెప్. నాకు అప్పుడు ఇంత ఇన్ఫర్మేషన్ కూడా లేదు. రోజుకి నాకు అంటే కొంచెం మోర్ క్రూయల్టీ ఇన్ దిస్ హోల్ డైరీ ఇండస్ట్రీ, ఇదంతా ఇండస్ట్రీలో ఒక్కొక్కటి తెలుస్తుంది కాబట్టి బై ద టైమ్ ఇట్ కేమ్ టు ఏ పాయింట్ ఇట్స్ టూ లేట్. అంటే నా వెబ్సైట్, నా లేబుల్స్ అన్నీ అయిపోయినాయి. సో అందుకని నేను వాట్ ఐ కుడ్ డూ ఇస్ దట్ నేను రీసెర్చ్ చేసి ఫ్రీ రోమింగ్, హార్మోన్ ఫ్రీ ఫామ్ నుంచి నేను బటర్ కొంటాను అనమాట. క్రూయల్టీ ఫ్రీ ఫామ్ నుంచి కొంటాను అనమాట. అట్లీస్ట్ అవును. అంటే అది 100% క్రూయల్టీ ఫ్రీ అని నేను అనను, ఎందుకంటే అక్కడ మేల్ కౌస్ పుడితే స్టిల్ పాపం స్లాటర్ హౌస్కి పోతాయి. బట్ ఉన్న కౌస్ని వాటిని అంటే హార్మోన్స్ ఇచ్చి అంటే వాటిని అంటే
ఒకటే ప్లేస్లో వారి జీవితాంతం ఉండి పాలు ఇవ్వడం తప్ప వీటికి ఇంకా వేరే పర్పస్ లేదన్నట్టు కాకుండా కొంచెం ఫ్రీ రోమింగ్, అంటే పచ్చగడ్డి యాక్సెస్ ఉన్న కౌ బటర్ కొంటనమాట. ఓకే, అది దాన్ని యూజ్ చేస్తారు? దాన్నే యూజ్ చేస్తా. స్టిల్ కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, అంటే అది కూడా యూజ్ చేయకుండా చేయాలి అని. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇంకా నాకు 100% ప్లాన్ ఇంకా రెడీగా లేదు. వన్ డే ఐఎమ్ హోపింగ్. నైస్ అండి, నైస్, వెరీ గుడ్. అయితే ఈ దివాళీకి మీరు అంటున్నారు పాండమిక్ సాయం వల్ల కూడా, సాయం అంటే దానివల్ల టైం దొరికింది కాబట్టి ఇంకొన్ని సేల్స్ చేశాను అంటున్నారు. ఆర్డర్స్ ఎలా వచ్చాయి ఈసారి దివాళీకి? అంతకుముందు ప్రీవియస్ పండగలకి వాట్ ఎవర్, మీరు దివాళీ కానీ రాఖీ కానీ ఎలా ఉన్నాయి డిఫరెన్స్ అంటే మనం ఎప్పుడైనా చేయాలని అనుకుంటే సరిపోదు, పీపుల్ షుడ్ నో, అంతే కదా. అంటే ఇది ఒకటి ఉంది అనేది దానికి ఎప్పుడైనా టైం పడుతుంది. టైము, ఎఫర్ట్, నేను చాలా ఎఫర్ట్ పెట్టాలి అంటే రీచింగ్ మోర్ పీపుల్. సో అది మీకు ఎంత టైం పెట్టగలరు, మీరు ఎంత డబ్బులు పెట్టగలరు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇట్ టుక్ సమ్ టైం, ఎందుకంటే నేను ఫుల్ టైం చేయలేను, నాకు ఫుల్ టైం జాబ్ ఉంది, ప్లస్ నేను యానిమల్స్ని చూసుకుంటా, ఆ తర్వాత ఇది నాకు. సో కాబట్టి ఒక టైంలో చాలా స్ట్రెస్ అవుట్ అయిపోయినా. సో నా పేస్లోనే నేను తీసుకోవాలి అని నేను కొంచెం స్లోగానే స్టార్ట్ చేశాను అనమాట. లాస్ట్ ఇయర్ లాంచ్ టైంలో నాట్ టు బ్యాడ్ యాక్చువల్లీ, నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు వచ్చినాయి. బట్ ఎప్పుడైతే ఈ పాండమిక్ స్టార్ట్ అయిందో నాకు అప్పుడు కొంచెం టైం దొరికింది కాబట్టి అప్పుడు నేను లోకల్ మార్కెట్లోకి పోయి ఎవ్రీ సాటర్డే అక్కడ స్టాల్ పెట్టి అట్లా స్టార్ట్ చేసాను అనమాట. బట్ ఈలోపు మెల్లమెల్లగా ఆన్లైన్ సేల్స్ కూడా పికప్ అయినాయి. అంటే యూజువల్లీ అంటే ఇట్లా అలర్జీస్ ఉన్న వాళ్ళు, గ్లూటెన్ ఫ్రీ ఉన్న వాళ్ళు, అంటే కొంచెం నాలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మెయిన్లీ వస్తారు. సో రాఖీ నుంచి ఆన్లైన్ సేల్స్ బాగా పికప్ అయినాయి. అంటే కొంచెం అడ్వర్టైజ్మెంట్ కూడా టైం పెట్టాల్సి వచ్చింది నాకు. అంటే మోర్ పీపుల్ దే హ్యావ్ టు నో కదా, దే షుడ్ నో, అదర్వైజ్ ఎవరికి తెలియకపోతే. ఎనీథింగ్ మనం ఈ రోజుల్లో అడ్వర్టైజ్మెంట్ అంటే ఎవరికి తెలియదు, అడ్వర్టైజ్మెంట్ చేసుకోకపోతే తప్పదు. అంటే ఆ టైం అంతా నాకు ఇప్పుడు ఈ పాండమిక్ టైంలో టైం దొరికింది, ఎందుకంటే ఇంట్లో నుంచి పనిచేస్తున్నా కాబట్టి. అంటే ఆ టైం అట్లీస్ట్ ఒక రోజుకి 2 hours నాకు సేవ్ అవుతాయి కాబట్టి ఆ 2 hours ఇక్కడ. గుడ్ అండి, వెరీ నైస్. ఈ జర్నీలో ఈవెన్ లడ్డు హౌస్ అనే కాదు, ముందు నుంచి డాగ్స్ చూసుకోవడంలో వీటిల్లో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎంత ఉండేది మీకు? సపోర్ట్ ఇచ్చారండి డెఫినెట్లీ, బట్ 100% అయితే యానిమల్ వెల్ఫేర్ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీ వన్ కదా. నాకు ఇష్టం ఉందని వాళ్ళకి 100% ఇష్టం ఉండాలని లేదు కదా. సో ఐ ఎక్స్పెక్టెడ్ 100% సపోర్ట్ దొరకదు అని. బట్ పాపం వాళ్ళకి ఇష్టం లేకున్నా కూడా మా హస్బెండ్ ప్రతిరోజు వాక్ చేస్తారు, వాటికి అంటే నేను బిజీగా ఉన్నప్పుడు వాటికి ఫుడ్ వండుతారు, పెడతారు. బట్ టైం టు టైం ఒక్కొక్కసారి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, ఒక్కొక్కసారి నార్మల్గా ఉంటాయి, టైం టు టైం అన్ని రకాలుగా ఉండేటివి. మరి మీ వర్క్ లైఫ్ ఇది అంత బ్యాలెన్స్ ఎలా చేసుకునే వాళ్ళు మీరు ముందు, బిఫోర్ మీ స్టే ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ కాకముందు ఎలా ఉండేది, అది అయిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది, ఏమైనా డిఫరెన్స్ ఉందా? అది కూడా చాలా డిఫరెన్స్ అయితే ఉందండి, ఇన్ ఏ గుడ్ వే. నేను అనేది అంటే ఇంతకుముందు ఆఫీస్కి పోయినప్పుడు అంటే మా హస్బెండ్ ఇంట్లో నుంచి వర్క్ చేసేవాళ్ళు, కొంచెం అట్లా ఉండేది. బట్ అంటే అన్నీ చేయగలిగేవాళ్ళు కాదు, అంటే ఇంట్లో నుంచి స్టిల్ ఆఫీస్ పని చేయాలి, మీటింగ్ అటెండ్ కావాలి కాబట్టి తను చేయగలిగినంత చేసేవాళ్ళు. బట్ ఒక టైంలో తనకు కూడా వర్క్ పోవాల్సి వచ్చేది. సో అట్లా ట్రైన్ చేసేవాళ్ళం డాగ్స్ని. అంటే మేము ఒకసారి వెళ్ళిపోయినామంటే అవి క్రేట్లో ఉండాలి. మేము అంటే ఎప్పుడైతే అదంతా స్టార్ట్ అయిందో మా ఇంట్లో 3 డాగ్ డోర్స్ని ఇన్స్టాల్ చేసుకున్నాం మేము. డాగ్ డోర్స్ అంటే ఆ డాగ్ డోర్ నుంచి అవి వెళ్ళిపోతాయి బయటికి, అవే పోతాయి. సో అవి కొంచెం ట్రైన్ చేయాల్సి వస్తుంది ఎవ్రీ డాగ్ని, ఇట్లా డాగ్ డోర్ నుంచి నువ్వు ఇట్లా బయటికి లోపలికి పోవచ్చు అని. సో అదొకటి హెల్ప్ అయింది. బట్ యూజువల్లీ ఉంటాయండి రోజంతా. అప్పుడు నేను లిమిటెడ్గానే చేసేదాన్ని, ఇన్ని థింగ్స్ నేను చేయగలిగేదాన్ని కాదు. ఓన్లీ ఫాస్టరింగ్, ఊచీస్కి కొంచెం అడాప్షన్ సపోర్ట్, అంటే డిజిటల్ సపోర్ట్. సో ఎప్పుడైతే పాండమిక్ స్టార్ట్ అయిందో అప్పుడు వీకెండ్స్ అంటే వీక్ డే ఈవినింగ్స్ కూడా చెప్పాలంటే కొంచెం మనకి బ్రెయిన్ ఫ్రీ ఉంటుంది కదా ఎస్పెషల్లీ. సో వాళ్ళకి ఇంకా మోర్ సపోర్ట్, అంటే ఇంకా మోర్ ఆటోమేషన్స్ అన్నీ చేసిన అనమాట. ప్లస్ అదే టైంలో ఇంకా 1-2 months అయిపోయింది, వాళ్ళకి న్యూస్ లెటర్స్ అన్నీ చేసిన నేను వాళ్ళకి. సో ఇంకా ఈ పాండమిక్ ఎండ్ కావట్లేదు, ఇంకా టైం ఉంది
కాబట్టి ఆ టైంలో నేను స్టే యాన్యువల్ ఫౌండేషన్ ఓపెన్ చేసి మెల్లమెల్లగా అక్కడ వాలంటీర్స్తో కనెక్ట్ కావడం, షెల్టర్స్తో కనెక్ట్ కావడం అదంతా స్టార్ట్ అయింది. నైస్, వెరీ నైస్ అండి. ఇప్పుడు మీ గురించి మీరు మీ ఫ్యామిలీ సపోర్ట్స్, మన కమ్యూనిటీ ఛాలెంజెస్ అంతా గురించి మాట్లాడారు. మీ ఫ్యామిలీ ద్వారా తెలుసుకుందాము, వాళ్ళు ఏమనుకుంటున్నారు మీ దాని గురించి. తప్పకుండా. జ్ఞానేశ్వర్ గారు, ఉజ్వల గారు చెప్పారు, ఉజ్వల గారు ఈ పరిస్థితి ఇంత దాకా రావడానికి వితౌట్ యూ ఫ్యామిలీ సపోర్ట్ ఇంత దాకా అయ్యేది కూడా కాదు. మీరు చెప్పండి, మీరు ఎలా ఫీల్ అయ్యారు ఆవిడ స్టార్ట్ పెట్టినప్పుడు? స్టార్ట్ పెట్టినప్పుడు అంటే ఇట్స్ స్టెప్ బై స్టెప్. స్టార్టింగ్ చిన్నగా స్టార్ట్ చేశారు. సో అప్పుడు బాగా, కానీ ఎవ్రీ మెల్లమెల్లగా ఇంకా పెయింట్. ఐ మీన్ వన్ వే గుడ్, లాట్ ఆఫ్ థింగ్స్ ఈస్ డూయింగ్ and lot of activities she's doing it, but at the same time lot of others support also కావాలండి. ఎందుకంటే ఇది ఆర్గనైజేషన్ నాట్ జస్ట్ సింగిల్ పర్సన్ కాదు. సో షీఈస్ లుకింగ్ ఫర్ other volunteers, like which that way it's like not just single group of people where if we do it, that would be really excellent. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ. నాన్న నువ్వు చెప్పు. అకిత, మమ్మీ ఇలా చేయడం వల్ల నీకు ఎలా అనిపిస్తుంది? Well, I like it because I want a dog, so You want a dog? yeah. Nice. Kita, నువ్వు? Well, in the beginning, we did start it because Ankita wanted a dog, and Mummy thought that we could start fostering. So then, they'll realize it's a lot of work. Maybe they don't want a dog. We can get rid of that. With Mummy, she realized that she really did like dogs after fostering. I was the exact opposite. I realized I did not. I'm not a dog person. I was not a big fan of that stuff, okay. but it's a good thing, so I do help every now and then. Okay. So yeah. You like it now, what mommy is doing? Yeah, it's a good thing. It's a good thing. Good. డెఫినెట్గా ఫ్యామిలీ సపోర్ట్ లేనిదే మనం ఏమీ సాధించలేము అన్న విషయాన్ని మీరు ఇంకొకసారి ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ టెల్లింగ్ అండి. ఉజ్వల గారు, ఆఫ్టర్ దిస్ లాంగ్ జర్నీ హౌ డూ యూ ఫీల్ అండి? ఐ ఫీల్ వెరీ హ్యాపీ. వెరీ వెరీ హ్యాపీ. ఆన్ యువర్ ఫేస్ టు. ఎందుకంటే ఇట్స్ నాట్ 1 day struggle, 2 day struggle, బట్ ఐ డోంట్ నో, అంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ చూసేవాళ్ళు ఏ రోజైతే నేను ఫాస్టింగ్ స్టార్ట్ చేసానో ఒక్కరోజు కూడా మనశ్శాంతిగా ఉండలేదు. అంటే ప్రతిరోజు ఇంకా ఎన్నో డాగ్స్కి ఇంకా అవసరం ఉంది, ఎన్నో యానిమల్స్కి అవసరం ఉంది. మన సివిలైజేషన్తో, మన ఇండస్ట్రియలైజేషన్తో ఎన్ని ఇబ్బంది పడుతున్నాయి, పాపం ఎంత పాపులేషన్ తగ్గిపోయింది అని నేను చూసి అంటే ఆ బాధతోని నేను ఇంకా చేయాలని అనుకోని రోజు లేదు. సో ఇంతకుముందు హ్యాపీగా లేనని కాదు, బట్ ఏదో టైం ఉంది, ఏం చేయాలి అని షాపింగ్ చేయడము, చీరలు కట్టుకోవడం, అంటే ఎక్కువ టైం అక్కడ. అది తగ్గించేశారు మొత్తం. మీ టైం అంతా మీకు దొరికే ఏ కొంచెం టైం అయినా మొత్తం మీరు యానిమల్స్కి, టువర్డ్స్ యానిమల్స్, వాటి ప్రొటెక్షన్కి, వాటికే మీ బ్రెయిన్ కూడా యూస్ చేస్తారని చెప్పచ్చు. అంతే ఇట్స్ ఏ స్టెప్ బై ప్రాసెస్. అంటే బట్ ఒకప్పుడు అంటే యానిమల్స్కి ఇక్కడ ఉంటే ఇది నా డైలీ రొటీన్ అయితే ఇప్పుడు ఇక్కడికి పోయిందనమాట. ఇంకా అంటే ఇక్కడ నేను చేసే పనులను ఆపేసి ఇంకా నేను ఇక్కడికి పోవాల్సి వచ్చింది. డెఫినెట్ గా మీరు ముందు స్టార్ట్ పెట్టినప్పుడు మీ డైలీ రొటీన్ చాలా కష్టంగా ఉండేదేమో, అంటే వాటికి అడ్జస్ట్ అవుతూ అనేది ఉండే డెఫినెట్లీ. బట్ పాపం అన్ని డాగ్స్ చాలా కోఆపరేట్ చేసినాయి. నాకు హార్డ్ టైం అయితే ఏవీ ఇవ్వలేదు చెప్పాలంటే. అంటే మనం వాటిని అర్థం చేసుకొని, వాటి నీడ్స్ని అర్థం చేసుకొని మనం కూడా వాటి నీడ్స్ని సాటిస్ఫై చేసేటట్టు మనం టైం స్పెండ్ చేస్తే ఇట్ విల్ వర్క్ ఫర్ బోత్. పీపుల్ ఇప్పుడు మిమ్మల్ని ఎలా రికగ్నైజ్ చేస్తున్నారు ఆఫ్టర్ యువర్ సక్సెస్? సో Day 1 నుంచి చెప్పాలంటే ఎవరూ రికగ్నైజ్ చేయలేదు. నేనేదో పిచ్చిదాన్ని, ఈమె అసలు ఏం చేస్తుంది, ఈమెకు అంత అవసరం ఏముంది అంటే స్టార్టింగ్లో నేను ఫాస్టింగ్ చేసేదాన్ని. బట్ తర్వాత నేను ఇంకా కేటరింగ్ ఏదో ఒకటి చేసి నేను ఇంకా ఫండ్ రైజ్ చేయాలి అని అనుకున్నప్పుడైతే, అంటే ఇంత కిందికి పోయి చేయాల్సిన అవసరం ఏముంది అని అనుకునేవాళ్ళు. అంటే దే ఆర్ ఆల్ మై వెల్ విషర్స్, అందుకనే అనుకునేవాళ్ళు. ఇంకా మా పేరెంట్స్, మా ఇంట్లో వాళ్ళ సంగతి అయితే ఇక చెప్పనవసరం లేదు.
వాళ్ళైతే కొంచెం స్టార్టింగ్లో బాగా విసిగిపోయేవాళ్ళు. అంటే అంటే చేసినవు ఇంకా ఆపొచ్చు కదా అన్నట్టుగా నేను కానీ ఇట్ టుక్ ఏ వాయిల్ చెప్పాలంటే. నా లైఫ్ కూడా అప్ సైడ్ డౌన్ లాగా అయిపోయింది నేను స్టార్ట్ చేసినాక. ఎందుకంటే నాకున్న ఫ్రెండ్స్ అందరూ ఇండియన్స్ ఎవరికి ఎస్పెషల్లీ ఇట్లాంటి షెల్టర్ డాగ్స్ అంటే అసలు ఎంతమంది రెడీగా ఉంటారు చెప్పండి. అసలు మా ఇంటికి వచ్చే వాళ్ళు ఇంకా చెప్పాలంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ అంటే డాగ్ ఎక్కడో బయట ఉంటే తప్ప మేము ఇంట్లోకి రాము అనేవాళ్ళు అనమాట. సో వాళ్ళందరూ రావడం మానేసిండ్రు. ఐ కెన్ అండర్స్టాండ్. అంటే వాళ్ళు వస్తుండ్రు అంటే నేను చాలా ప్రిపరేషన్స్ చేసుకోవాల్సి వచ్చేది. అంటే ఇల్లంతా కొంచెం బాగా క్లీన్ చేసి లేకపోతే డాగ్ని కొంచెం కంఫర్టబుల్గా ఇక్కడ వాళ్ళకి రీచ్ లేకుండా పెట్టి సో ఏమో చేస్తుంది ఇంకా అని అనుకునేవాళ్ళు. నేను ఇండియాకి పెళ్ళికి పోయినప్పుడు నేను ఎక్కడ పోయినా ఫుడ్ తీసుకుపోయేదాన్ని, ఫుడ్ పెట్టడానికి. ఎక్కడన్నా కొంచెం బక్కగా ఉన్న కుక్క కనిపిస్తే ఫుడ్ పెట్టేదాన్ని. సో ఒకదానికి పెడితే పాపం అది ఒక్క కాలుతోనే నడుస్తుంది అనమాట. సో అంటే చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. నేను జస్ట్ దానికి మంచిగా ఫుడ్ పెట్టి మళ్ళీ అక్కడే వదిలేద్దామనే ఉద్దేశంతో నేను ఇంటికి తీసుకొచ్చిన. అంటే ఇంట్లోకి తీసుకురాలేదు, బయటే ఉండేది. కానీ అందరూ అపోజ్ చేసిండ్రు అప్పుడు. అంటే బయట ఉంది కాబట్టి ఓకే, ఎవరేమనలేదు. బట్ స్టిల్ బయట కూడా పెట్టినందుకు మాకు ఇంట్లో వాసన వస్తుందని అంటే కంప్లైంట్ చేసిండ్రు. సో నేనేదో నా కష్టాలు నేను పడి దాన్ని పక్కన ఎక్కడో మళ్ళీ కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టి పెళ్ళికి నేను పోయినా కూడా మధ్యలో అంటే 3 పూట్లు మనం తింటాం కాబట్టి ఆ 3 పూట్లు టైం తీసుకుని దాని ఫుడ్ మాత్రం పెట్టేదాన్ని. టాబ్లెట్స్ అంటే నెసరీ సప్లిమెంట్స్ అన్నీ ఇచ్చేదాన్ని. అందరూ ఏందో కుక్కని తీసుకొచ్చిందంటే మళ్ళీ యాజ్ యూజువల్గా అని అనుకున్నారు. కానీ కొద్ది రోజులు అయినాక ఎప్పుడైతే ఇంకా యూఎస్కి తీసుకురావాల్సిన టైం వచ్చిందో, నేను ఇట్లా అమెరికా వస్తుంది ఆ కుక్క అని చెప్తే ఫస్ట్ అందరూ నమ్మలేదు. నిజంగానా అంటే అని అనుకున్నారు. బట్ డేస్ దగ్గరకు వస్తుంటే ఇంకా టికెట్ బుక్ కావడం అన్నీ అయిపోయాక అప్పుడు కానీ అందరూ రియలీ అంటే ఇట్లాంటి రోడ్డు మీద ఉన్న అంటే ఖాళీరైన కుక్క కూడా అమెరికా పోతుందా అని అనుకుని అని అంటే ఆల్ ఆఫ్ సడన్ దాని మీద రెస్పెక్ట్ వచ్చిందనమాట అందరికీ చెప్పాలంటే. అక్కడ మెహందీలో అంటే ఫంక్షన్స్ అన్నిటిలో అందరూ దాని గురించి మాట్లాడుకోవడం, అది అమెరికా పోతుందంట అని. సో అంటే ఫస్ట్ టైము నేను ఒక స్ట్రీట్ డాగ్ మీద రెస్పెక్ట్ అనేది అప్పుడే చూసాను నేను. బట్ అది సక్సెస్ఫుల్లీ వచ్చేసినాక దానికి కాలు యాక్చువల్లీ యాంపిటేట్ చేస్తాం అనుకున్న వాళ్ళు బోన్ ప్లేట్స్ వేసి దాని కాలు కూడా మంచిగా అయిపోయింది. దాన్ని అమెరికన్ ఫ్యామిలీ తీసుకున్నారు. ఈలోపు ఈ స్టోరీ అంతా టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిందనమాట. ఇట్స్ నాట్ అంటిల్ దెన్ దిస్ డాగ్ గాట్ డే, ఎవ్రీ డాగ్ హ్యాస్ ఎ డే అంటారు కదా, ఫైనల్లీ ఈ డాగ్కి డే అప్పుడు వచ్చిందనమాట. అంటే నాకు తెలియదు అది పేపర్లో వచ్చిందని. మా రిలేటివ్స్కి ఎవరో ఇంకో దూరపు రిలేటివ్స్ నేబర్స్ చెప్పిండంట, ఇక ఇట్లా స్టోరీ వచ్చిందని పంపిస్తే వాళ్ళు నాకు చెప్పేవారు, నాకు తెలియదు అనమాట. సో వాళ్ళు అప్పుడు ప్రౌడ్గా ఫీల్ అయినరు, ఓ పేపర్లో మా వాళ్ళది ఎవరిదో వస్తే ఇట్లా అంతే. బట్ ఇట్స్ ఏదో ఎక్కేసాము అందులో ఎక్కాము అన్న ఫీలింగ్ లో ఉంటారు. అప్పటి నుంచి ఇంకా డెఫినెట్ గా మీ మీద అభిప్రాయం, మీరు చేసే పని మీద ఆలోచన, డిఫరెంట్ ఒపీనియన్ మారి ఉంటుంది కదా. అవును, అంటే అప్పుడు కానీ వాళ్ళకి కొంచెం దే సా సంథింగ్ డిఫరెంట్. ఇంకా అప్పటి నుంచి కానీ నన్ను కొంచెం అప్రిషియేట్ చేయడము, లేకపోతే అట్లీస్ట్ నేను చేసిన దానికి దాన్ని డిస్కరేజ్ చేయడము, లేకపోతే నువ్వు చెయ్యొద్దు అనడం మాత్రం ఆపిస్తుంది అట్లీస్ట్. ఇంకా ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే వాట్ ఐఎమ్ డూయింగ్ చెప్పాలంటే అంటే ఇట్లా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఆ రోజు నుంచి చెప్పాలంటే వాళ్ళు రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేసి ఈ రోజు అయితే ఇంకా ఎవ్రీవన్ అప్రిషియేట్స్. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. యా, చాలా తెలుసుకున్నాం మీ జర్నీ గురించి. ఇప్పుడు మీకు కొంచెం ఇంట్రెస్టింగ్గా కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను. మీకు స్పాంటేనియస్గా మీ మనసులో ఏం ఆన్సర్ వస్తే అది చేయాలి. రెడీ? సరే, రెడీ. యా, యువర్ ఫేవరెట్ డ్రెస్ అటైర్? సారీ. నైస్. Who is more patience in the home? Who is having more patience in the home? You or your husband? Depends. Mostly చూడ్డానికి అందరికి మా ఆయన పేషెంట్ ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ టూ మెనీ థింగ్స్ అంటే ఇట్లా డెడికేటెడ్గా చేయాలంటే నాకే ఉంటుంది పేషెన్స్. వెరీ గుడ్.
హూ ఈజ్ మోర్ డివోషనల్? అంటే మీరు పూజలు అట్లా అంటున్నారా? చెప్పాలంటే ఎవరూ లేము. ఓకే, ఇద్దరిలో కొంచెం ఎక్కువ. మా హస్బెండ్ ఫ్యామిలీ ఈజ్ ఫ్రమ్ ఏ ఆర్య సమాజం, అంటే వాళ్ళు విగ్రహారాధన చెయ్యొద్దు. ఓకే ఓకే. అందుకని వాళ్ళు ఓన్లీ హోమం చేస్తారనమాట. సో దేవుడికి మొక్కడం కొంచెం తక్కువే. నేను డిఫరెంట్ పాత్రలో పోతున్నా. నేను దేవుడిని నమ్మను అని కాదు, బట్ మొక్కడం కంటే మనం అంటే మనం మోర్ హ్యూమన్ థింగ్స్ చేస్తే దాంతో మనకి పుణ్యం వస్తుంది అని నేను అట్లా బిలీవ్ చేసి అనుకునేదాన్ని. సో ఇంకా మీరే అప్లై చేసుకోండి. రాంగ్ క్వశ్చన్, ఐ టేక్ ఇట్ బ్యాక్. ఓకే, హూ స్టేస్ మోర్ ఆన్ ద ఫోన్? నేను. బికాజ్ ఆఫ్ అంతే. ఓకే, అండర్స్టాండ్. వాట్ ఈస్ ద వన్ థింగ్ యూ వాంట్ టు చేంజ్ ఇన్ యువర్ లైఫ్? నేను అనుకున్న చేంజెస్ అన్నీ నేను చాలా వరకు చేసుకున్నా. చెప్పాలంటే ఒక్కటే నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇన్ని టూ మెనీ థింగ్స్లో నాకు 100% ఆఫ్ ద టైమ్స్ ఇల్లు క్లీన్గా పెట్టుకోవడానికి నాకు టైం దొరకదు. అంటే చేస్తూనే ఉంటా, బట్ అది ఎప్పటికీ ఉన్న ప్లేస్లో ఉండవు. ఎందుకంటే బికాస్ నాకు నా దగ్గరికి ఇన్ని కొత్త కొత్త డాగ్స్ వస్తుంటాయి. నేను అదొక్కటి. మా ఇంట్లో వాళ్ళందరూ నాలాగానే ఉంటారు. ఎవరంతా ఆర్గనైజ్డ్గా అంటే సూపర్ క్లీన్గా ఉండాలి అని అనుకోరు. కాబట్టి అది ఎప్పటికీ కావట్లేదు, అసలు ఆ అచీవ్మెంట్ ఎప్పటికీ రావట్లేదు. హోప్ఫుల్లీ వన్ డే. ఓకే. Which song comes in your mind about your partner? ఓలమ్మీ తిక్కరేగిందా. Very nice. Good daddy. Who eats more? You or your husband? ఆబ్వియస్లీ మా హస్బెండ్. నాకంటే కొంచెం పెద్ద బాడీ ఉంటుంది, బట్ ఇష్టమైనవి ఉంటే నేను మా ఆయనకంటే ఎక్కువ తింటా. Okay. Best compliment that you cannot forget so far? సో చాలా వస్తుంటాయి కాంప్లిమెంట్స్, బట్ చాలా వస్తుంటాయి, బట్ టైం టు టైం. నాకు ఒక టైంలో దిస్ ఇస్ ద బెస్ట్ కాంప్లిమెంట్. ఆ టైం అయిపోయాక ఒకప్పుడు ఎవరన్నావో నీ చీర బాగుంది అంటే దట్స్ ద బెస్ట్ కాంప్లిమెంట్ అనుకునేదాన్ని. ఓ నీ నగ ఎక్కడ కొన్నావు, ఎంత అయింది, ఎక్కడ కొన్నావు అని అడిగితే ద బెస్ట్ కాంప్లిమెంట్ అనుకునేదాన్ని. ఐ మూవ్డ్ ఆన్. కొద్ది రోజుల క్రితం నేను నా లడ్డూస్ చాలా బాగుంటాయి అని అంటే యూనో ఓ దట్స్ ద బెస్ట్ కాంప్లిమెంట్ అనుకునేదాన్ని. ఇప్పటికీ వస్తాయి. బట్ అట్ దిస్ టైమ్ యూనో యు ఆర్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్ అంటే నాకు మంచిగా అనిపిస్తుంది. ఓకే. వాట్ డు యు వాంట్ టు డు ఇఫ్ యు గెట్ సూపర్ పవర్స్? అమ్మో, లైక్ సూపర్ మ్యాన్, ఏమన్నా మన స్పైడర్ మ్యాన్, మన బ్యాట్ మ్యాన్, ఈ మ్యాన్, స్పైడర్ ఉమెన్ లాగా ఒక్కదానికి ఫోకస్ చేసి అదొక్కటే చేయాలనుకోవడం కష్టమే. అట్లా చేస్తే నాకు బంచ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. అన్నీ ఒకేసారి ఇలా మాయమైపోవాలంటారా? అంతే. ట్రాఫికింగ్ స్టాప్ చేయాలి, నేను ఇట్లాంటి అబ్యూజెస్ ఇట్లాంటివన్నీ స్టాప్ చేయాలి, కొంచెం కరప్షన్ ఇట్లాంటివన్నీ తగ్గించాలి, జనాలు ఎడ్యుకేట్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. సో బంచ్ ఆఫ్ థింగ్స్. అంతే కాదు. ఓకే. ఓకే, స్పాంటేనియస్గా ఒకటైనా ఒకటి ఫస్ట్ మైండ్లోకి వచ్చింది ఒకటి. ఎవరన్నా యానిమల్స్ని అబ్యూజ్ చేస్తుంటే వాడిని వెంటనే ఆపేసేయాలి. అయినా మీ దగ్గర నుంచి ఆన్సర్ వస్తుంది. అదే ఆబ్వియస్లీ అదే, కానీ బంచ్ ఆఫ్ థింగ్స్ అని ఆల్రెడీ. ఓకే. హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ ఫర్ యూ టు గెట్ రెడీ? డిపెండ్స్. ఆఫీస్కి అయితే మేబీ 15 minutes. మ్యారేజ్కి అయితే? పెళ్ళికైతే ఇంకా తప్పదు అనుకోండి, ఇంకా ప్రెషర్ కొద్దీ ఒక గంట. లేదు, జనరల్గా బయటికి అలా వెళ్ళాలి ఏదైనా చిన్న పార్టీకి ఎక్కువ టైం ఏం పట్టదు లేండి. నాకు అంత ఓపిక ఉండదు చెప్పాలంటే. అంత కావడానికి ½ an hour అట్ ద మోస్ట్, అంతే. వాట్ ఈస్ ద మోస్ట్ బోరింగ్ థింగ్ దట్ యు ఎవర్ డిడ్? చాలా ఉంటాయి బోరింగ్ థింగ్స్. ఒకటి. నన్ను ఎవరన్నా భజనలో కూర్చోబెడితే నేను కూర్చోలేను, ఎందుకంటే నాకు చాలా బోర్ కొడుతుంది. ప్లస్ కొంచెం బాగా ఫార్మల్గా అంటే నాకు సంబంధం లేని టాపిక్, అంటే నాకు ఇంట్రెస్ట్ లేని టాపిక్ గురించి బాగా మాట్లాడితే కూడా నేను వెయిటింగ్ ఒకటి, అంటే వస్తుందో రాదు అని వెయిట్ చేసుకుంటూ కూర్చో. అంటే ఎనీ వెయిటింగ్, నాట్ జస్ట్ ఫుడ్ కోసం వెయిటింగ్ అని కాదు, మనం ఒకటి చేయాలనుకున్నాము చేయగలమా లేదా అని ఆలోచిస్తూ అది ఆ వెయిటింగ్ కూడా కష్టం. మీ ఇంట్లో మీరు ఎక్కువ ఎక్కడ టైం స్పెండ్ చేస్తారు?
డాగ్స్ దగ్గర అని చెప్పకండి, ఇంకేమన్నా ప్లేస్ చెప్పండి అయినా. యూజువల్లీ ఇక్కడే స్పెండ్ చేస్తాను ఎక్కువ టైము. అవునా? ఓకే. ఎందుకంటే నేను పూచీస్కి డిజిటల్ వర్క్ అంతా ఇక్కడే కూర్చొని చేస్తుంది. శ్రీ యానిమల్ ఫౌండేషన్ వాళ్ళ గురించి వాళ్ళతో మాట్లాడడం అంతా ఇక్కడే కూర్చొని, పిల్లలతో మూవీ చూడాలన్నా ఇక్కడే, అవన్నీ ఇక్కడే. నైస్. వాట్స్ యువర్ స్ట్రెస్ ఫ్రీ రెమెడీ? సో నేను ఎవ్రీ వీక్ యోగా చేస్తాను అండి, కంపల్సరీ. దట్స్ వన్ ఆఫ్ ద వెరీ స్ట్రెస్ బస్టింగ్. సో ఆ తర్వాత అంటే నేను మా యానిమల్స్తో స్పెండ్ చేయడము, నేను ఎన్ని సక్సెస్ స్టోరీస్ నేను పెట్టుకుంటానో నాకు అవే స్ట్రెస్ బస్టింగ్. ఇంకా అంటే ఇట్లా ఉండే పరిస్థితి డాగ్ది, బట్ ఈరోజు అంటే ఈ యానిమల్ది ఈరోజు ఇంత మంచిగా అయిపోయి ఇంత మంచిగా తిరుగుతుంది అని ఆలోచించడం కంటే నాకు స్ట్రెస్ బస్టింగ్ ఏమనిపించదు. ఓకే. విచ్ ఫుడ్ రిమైండ్స్ యువర్ పార్ట్నర్? అమ్మో కష్టమే క్వశ్చన్. ఓకే, జస్ట్ చెప్తున్నా, ఇడ్లీ. అవునా? ఇడ్లీ అంటే ఇష్టం. ఓకే, నైస్ అండి. వాట్ కంప్లైంట్ దట్ యువర్ కిడ్స్ గివ్ అబౌట్ యూ? వాళ్ళు ఎప్పుడు కంప్లైంట్ చేస్తూనే ఉంటారు, టైం స్పెండ్ చేయట్లేదని చెప్పేసి. ఆ కంప్లైంట్ నేను చేస్తుంటా, ఓకే. వాళ్ళే చేయరు. ఓకే. వాళ్ళ కాన్స్టాంట్ కంప్లైంట్ నేను చికెన్ ఉండట్లేను, గుడ్డు ఉండట్లేను అని. ఈ మధ్య ఓకే. ఇప్పటి వరకు వెళ్ళాలని బాగా అనిపించి వెళ్ళలేని ప్లేస్? రెండు మూడు ఉన్నాయి యాక్చువల్లీ. నేను చాలా వరకు కవర్ చేసాను అనమాట. బెస్ట్ ఫ్రెండ్స్ ఆఫ్ యానిమల్ సొసైటీ అని అక్కడ యూటాలో ఉంది ఒకటి. దట్స్ వరల్డ్స్ బిగ్గెస్ట్ శాంక్చురీ అనమాట. నేను ఒకసారి పోయి అక్కడ చూద్దామని అనుకున్నా, ఇప్పటివరకు పోలేదు. డెత్ వ్యాలీలో క్యాంపింగ్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, ఇప్పటివరకు నేను చేయలేకపోయినా. అండ్ ఆర్క్టిక్ అడ్వెంచర్కి ఎప్పటి నుంచో పోదాం అనుకున్నా, బట్ ఇప్పటివరకు అది కాలేదు. అది కూడా టువర్డ్స్ మీ జర్నీతోనే చెప్పారు తప్ప వెకేషన్ ఏం చెప్పలేదు ఇందులో కూడా మాకు. ఓకే, వెరీ నైస్ మీటింగ్ టు యూ ఉజ్వల గారు. మీరు అనుకున్నట్టు మీరు ఇంకా చాలా సాధించాలని, ఇంకా చాలా యానిమల్స్ని సేవ్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ షో అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు తాజా ఫర్ రికగ్నైజింగ్ మీ అండ్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఆఫ్ కోర్స్ అండి. థ్యాంక్ యూ తాజా ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ ఎ లాట్. తాజా హోమ్మేకర్, మన తాజా హోమ్మేకర్, 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 తాజా హోమ్మేకర్, మన తాజా